చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో మనతో ఉండడానికి దైవజనులు బ్రదర్ ప్రకాష్ గారు RZM టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఇంతకుముందు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా క్రీస్తు జయంతి PG కాలేజీలో బోధించేవారు గుంటూరులో. అదేవిధంగా లోగోస్ పబ్లిక్ స్కూల్ ఫౌండింగ్ ప్రిన్సిపల్గా ఇప్పుడు ఉన్నారు. వారికి రక్షణ టీవీ తరఫున, యాజమాన్యం తరఫున, అదేవిధంగా వీక్షకుల తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం అయ్య గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేకులకు ఆధ్యాత్మిక మేలు పంచే కార్యక్రమం అండి. మొట్టమొదటిగా మీరు వచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మేము తలపెట్టే ప్రతి కార్యానికి నీ ఆమోద ముద్ర ఉండాలి. నీ యొక్క అభిషేక హస్తం మాకు కావాలి. నీకు వేరే మేమేమీ చేయలేమనేటువంటి నీ కుమారుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా తండ్రి, ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అన్నటువంటి రక్షణ టీవీ కార్యక్రమానికి నా తండ్రి మీరు ఆశీర్వదించండి. ప్రేక్షకులందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మేము ఇక్కడ ఈ లైవ్ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తున్నంతసేపు నీ ఆత్మ ఆధీనాన్ని, సంచారాన్ని ఇక్కడ ఉంచండి. నీ మాటల్ని మాకు ఇవ్వండి. నీవి కానివి ఎడిట్ చేయండి. నా తండ్రి, నిన్ను మహిమపరచడానికి కృప చూపించండి. నీ స్వరూపంలో చేయబడిన అనేక మంది వీక్షకులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపలో వారిని దర్శించండి. ఈ కార్యక్రమం ద్వారా వారిని బ్లెస్ చేయండి. నా తండ్రి, ఈరోజు మరి అంశానికి తగినట్టుగా ప్రశ్నలు రావడానికి కృప చూపించండి. ప్రశ్నకు తగినట్టుగా జవాబునివ్వడానికి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మీ చేతుల్లో సమస్తాన్ని పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ గారు. మీ గురించి కొంత వివరం మాకు తెలియజేయండి సార్. ఎందుకంటే మీరు ఎవరు అనేది మాకు తెలియాలి, మా వీక్షకులు తెలియాలి. అందుకని మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఏం చేసేవారు, కొంత మీ గతం చెప్పండి. థ్యాంక్ యూ బెన్నర్ గారు. నేను బేసికల్లీ గుంటూరు నుంచి వచ్చానండి. గుంటూరులో పుట్టి పెరిగాను. ఓకే. గుంటూరులో చదువుకున్నాను. తల్లిదండ్రులు కూడా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళే. తాతల వైపు నుంచి మళ్ళీ వేరే వైజాగ్ లేకపోతే తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఒకవేళ మా ఇతరుల దగ్గర నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే రామాయపట్నం సెమినరీలో జొస్సే రామాంజులు గారు, బహుశా అందరికి తెలిసే ఉంటుంది, వారి మనవడిని నేను. చింతలేది కేసు పుట్టిన ND ఏబుల్ గారి మనవడిని, మనవడిని. నేను 14 ఏళ్ళు ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు బాక్సింగ్ అసెంబ్లీలో VBSలో మార్మల్స్ పొందాను. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయాను. 21వ సంవత్సరం మళ్ళీ కాలేజ్ అయిపోయే సమయానికి ప్రభుకి నేను సమర్పించుకున్నాను ఒక క్రైస్తవ మ్యూజిక్ కార్యక్రమం ద్వారా. ఆ తర్వాత కొన్ని దినాలకి EUకి ఇంట్రడ్యూస్ అయ్యాను. EUలో ఎడిటర్గా 13.5 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. అప్పుడే నేను అనేకమైన రచనలు చేయడానికి కానీ, లేకపోతే రాష్ట్రం అంతా తిరిగి బైబిల్ బోధ చేయడానికి కానీ, ముఖ్యంగా క్రైస్తవేతరులైనటువంటి పండితులతోటి, హైందవ పండితులతోటి, లేకపోతే నాస్తికులతోటి, లేకపోతే ముస్లిం పండితులతోటి ఒక ఫ్రెండ్లీ డైలాగ్లో ఎంగేజ్ అయ్యి బైబిల్ గురించి మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఇప్పటికీ నేను అది చేస్తున్నాను. బయటికి వచ్చేసిన తర్వాత 2005లో నేను కొంతమంది స్నేహితులు కలిసి క్రిస్టియన్ థింకర్స్ ఫోరం, క్రైస్తవ ఆలోచన పరుల వేదిక ఆరంభించాం. కేవలం ఎవరైతే మన మీటింగ్స్కి రాలేక క్రీస్తుని తక్కువగా చూస్తూ బైబిల్ని తక్కువగా చూస్తున్నారో, ముఖ్యంగా తెలివి కలిగినటువంటి మేధావులైనటువంటి ఇతర విశ్వాసులు, వాళ్లను ముఖ్యంగా మేము మీట్ అవుతూ ఉంటాం. వాళ్ళకి గాస్పెల్ చెప్పడానికి, బైబిల్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా స్థాపించడం జరిగింది, స్పృహ ఫౌండేషన్ అని. దానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మీరు అన్నట్టుగా నిన్న మొన్నటి దాకా నేను కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ టీచ్ చేశాను. చేస్తూనే సేవ చేస్తూ వచ్చాను. ఎందుకంటే నా పొట్ట నేను పోషించుకుంటూ, ఎందుకంటే పని చేయకపోతే తినడానికి పాత్రుడు కాదని బైబిల్లో ఉంది కనుక. సో చేస్తూ
సేవ చేస్తూ వచ్చాను. గత 20 సంవత్సరాల్లో Okay. దాదాపు 18 సంవత్సరాలు నేను బైబిల్ టీచర్గా ఉన్నాను. క్రిస్టియన్ గాస్పుల్ డిఫెండర్గా, క్రిస్టియన్ ఫెయిత్ యొక్క డిఫెండర్గా ఉన్నాను. నా భారం ఏంటంటే క్రైస్తవేతరులకి, ముఖ్యంగా హైందవ సోదరులకి, ముస్లిం సోదరులకు బైబిల్ సత్యవేదం అని చెప్పడం, తర్వాత యూత్ని ప్రభు దగ్గరికి నడిపించడం, తర్వాత క్రైస్తవ వర్గాన్ని మళ్ళీ బైబిల్ని పాటించేలాగా చేయడం, ముఖ్యంగా సరి అయిన బోధ, సత్య వాక్యాన్ని సరిగా విభజించేటువంటి పరిస్థితి సంఘాల్లో తీసుకురావాలని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం. ప్రస్తుతానికి నేను లోగోస్ పబ్లిక్ స్కూల్కి ఫౌండర్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీ పితరుల వైపు నుంచి చూసినా కూడా సువార్త సేవలో చురుగ్గా పనిచేసిన వారు, వారి ఎన్నో తరం మీరండి? నేను ఒకవేళ అమ్మ వైపు నుంచి తీసుకుంటే నేను 3వ తరం అండి. నాన్నగారి వైపు నుంచి తీసుకుంటే 4వ తరం. ఓకే. చింత లేదిక యేసు పుట్టెను అనే మాట, అంటే ఆ పాట రాశారు అని చెప్తా ఉన్నారు. మీ జీవితంలో ఎప్పటి నుంచి ఈ చింత లేకుండా, లోక సంబంధమైన చింత లేకుండా ప్రభు అంటే సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టారు? ఏ సంవత్సరం నుంచి? బహుశా అది 21వ సంవత్సరం. 21వ సంవత్సరం. ఈ సువార్త చెప్తున్నప్పుడు, లేకపోతే సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చానా అనిపించేదండి? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు? చాలా గట్టి సమస్యలే వచ్చాయి. ఓకే. కొన్ని మతఛాందసవాదులు కూడా నన్ను నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. థింకర్స్ ఫోరం ఏదో చెప్పారు మీరు, క్రిస్టియన్ థింకర్స్. దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయండి? అంటే ప్రధానంగా 2 ధ్యేయాలండి. ఒకటి క్రైస్తవ లోకం వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యంలో ఉన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని నడుచుకోవాలి, తెలుసుకోకపోతే నడుచుకోలేము. ఓకే. ఒకవేళ అవగాహన సరిగా లేకపోతే ఆచరణ కూడా సరిగా ఉంటుంది. సో అంచేత వాళ్ళ అవగాహనని, ఆచరణను వాక్యానుసారంగా క్రమబద్ధీకరించాలి అన్నది మొదటి ధ్యేయం. రెండవ ధ్యేయం ఏంటంటే, చాలా మందికి మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ వేద సంస్కృతం చదివే వాళ్ళు కానీ, లేకపోతే ఖురాన్ చదివే వాళ్ళు కానీ, ఇతర విశ్వాసులు బైబిల్ని చాలా తక్కువగా చూస్తారు. ఇదేదో తక్కువ వారికి సంబంధించినటువంటి, వర్గాలకు సంబంధించినటువంటి పుస్తకమనో, లేకపోతే అందులో ఏమీ లేదనో, లేకపోతే అదొక కట్టుకథనో. సో అది నాకు రోషాన్ని పుట్టించింది. ఓకే. సో అంచేత పెద్ద పండితులు, వాళ్ళు చాలా పెద్ద పండితులు, కొంతమంది నాస్తికులు, ఉదాహరణకి పిఎం భార్గవ గారు, ఇక్కడ సిసిఎంబి ఫౌండర్ డైరెక్టర్, వారితో కూడా మా వర్గం కూర్చోవడం జరిగింది. ఇవల్యూషన్ మీద మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రభు కృపను బట్టి వారు జవాబులు చెప్పలేకపోయారు. సో మా దుగ్ధ ఏమిటంటే, బైబిలు సత్యాన్ని, సత్యవేదం, అది సత్యవాక్యం, సత్యాన్ని కలిగి ఉన్నది కాదు, అదే సత్యం. ఓకే. అది సత్యవంతుడైన దేవుడి దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. ఆ దేవుడు ఇప్పుడు మనకు అవసరం, మరి ముఖ్యంగా 21వ శతాబ్దంలో మరీ ఎక్కువగా అవసరం. సో ఇది మా భారం. మీ టార్గెట్ ఏంటండి? మీ టార్గెట్ అంటే ఈ రెండే టార్గెట్స్. ఇందులో యూత, లేకపోతే అంటే క్రైస్తవేతరుల? అంటే మొదటి వర్గంలోకి వెళ్ళి చూసినప్పుడు మొదటి జేయింగ్ కింద క్రైస్తవులు, రెండవ జేయింగ్ కింద క్రైస్తవేతరులు. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఎక్కువగా ప్రయారిటీ దేనికి ఇస్తానంటే క్రైస్తవేతరులకు ఇస్తాను. ప్రకాష్ గారు, మీరు చాలా విషయాలు తెలియజేశారు, చాలా సంతోషం మీ గురించి. అయితే ఈరోజు బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ, లేకపోతే మత్తయి సువార్తలో ఉన్న ధన్యతల గురించి మనం చర్చించాలని మేము అనుకున్నాం, ప్రార్థించాం. ఆ రీతిగా మీరు కూడా ఒప్పుకున్నారు, చాలా సంతోషం. అయితే నూతన నిబంధనకు లేదంటే పాత నిబంధనకు మధ్యలో అసలు బ్లెస్సింగ్స్ డిఫరెన్స్ ఏముంది? ఆ డిఫరెన్స్ ఏంటి? బ్లెస్సింగ్స్ ఇచ్చే దాంట్లో కానీ పుచ్చుకునే దాంట్లో కానీ ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? మీరు అనుమతిస్తే ఆ ప్రశ్న తీసుకోకముందు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నేపథ్యం, ఓకే, బ్యాక్గ్రౌండ్ ప్లీజ్. ఏ కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు వారు ఈ విషయాలని మాట్లాడారు, ఉపోద్ఘాతంగా అవి ప్రస్తుతానికి దాన్ని ఎలాగ క్రైస్తవ లోకం లేకపోతే బోధకులు చూస్తున్నారు అన్న విషయాల్ని మనం కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మీ ప్రశ్నని చేపట్టడానికి. గుడ్. ఈ రోజుల్లో క్రైస్తవ లోకం, ముఖ్యంగా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా బహుశా ఈ కొండ మీద ప్రసంగాన్ని మర్చిపోయారని చెప్పాలి. మీరు ఒకవేళ మీ మెమరీని కలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకులు కూడా వారి మెమరీని కలెక్ట్ చేసుకుంటే, ఈ మధ్యకాలంలో వీటి మీద మీరు ప్రసంగాలు కానీ కార్యక్రమాలు కానీ మీరు
చూసుండకపోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది రక్షణ టీవీ దీని మీద, ముఖ్యంగా కొండ మీది ప్రసంగంలో ఉన్నటువంటి ధన్యతల మీద మరి కార్యక్రమాన్ని చేపట్టడం, అది కూడా 2 గంటల ఏకబిగిన 2 గంటల కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ముదావహం. ఇది చాలా గొప్ప విషయం. ఇది థ్యాంక్ యూ అండి. ప్రభు ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ ధన్యతలు గురించి మనం మాట్లాడుకోకముందు కాంటెక్స్ట్ ఏంటంటే, ఓల్డ్ టెస్టమెంట్ ఎడ్జ్లో యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. మనకి ఓల్డ్ టెస్టమెంట్ పుస్తకం లాస్ట్ పుస్తకానికి మళ్ళీ మత్తయి సువార్త రాసే కాలానికి, అంటే యేసు ప్రభు కాలానికి దాదాపు 400 సంవత్సరాలు చీకటి కాలం అంటాం థియాలజీలో. అంటే రెవల్యూషన్ ఆగిపోయింది, దేవుని ప్రత్యక్షత లేదు, ప్రవక్తలు లేరు. బహుశా ఒకవేళ కొంతమంది థియోలాజియన్స్ అభిప్రాయం ప్రకారం బాప్తిస్మిచ్ యోహాను ఓల్డ్ టెస్టమెంట్ లెగసీలో, ఆ పరంపరలో చివరి ప్రవక్త అవుతాడు. సో హీ ఈజ్ యాక్చువల్లీ బ్రిడ్జింగ్ ప్రాఫిట్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. అందుకనే ఆ సమయానికి అంటే అతన్ని పంపించడానికి కూడా కారణం ఏంటంటే, సడన్ గా మెస్సీ వస్తే కూడా స్వీకరించలేని పరిస్థితి. సో ముందుగానే ఒక ప్రిపేర్ చేసేవాడిని, మార్గాన్ని సిద్ధపరిచేవాడిని పంపించడం జరిగింది. సో అయితే యేసుక్రీస్తు వచ్చే కాలానికి వాళ్ళ యూదు సంస్కృతికి సంబంధించినటువంటి ఆలోచన సరళి నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. ఆ రోజుల్లో వాళ్ళకి బ్లెస్సింగ్ అని అంటే అది ఒక ప్రాస్పెరిటీ, ఒక మెటీరియల్ బ్లెస్సింగ్, ఈ ఇహలోక సంబంధమైనటువంటి ధనం, సంపాదన, లేకపోతే పొజిషన్, పదవులు, సంఘపరంగా సామాజికమైనటువంటి ఒక ప్రతిష్ట, ఇలాంటివి దేవుని యొక్క బ్లెస్సింగ్కి లేకపోతే ఆశీర్వాదానికి తార్కాణాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి రోజులు అవి. ఒక యూదుడికి అది సర్వసాధారణం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడు పరిగెట్టుకుంటా వచ్చి యేసుక్రీస్తు దగ్గర రోడ్డు మీద ఆయన ముందు మోకరించి, సద్బోధకుడా, పరలోక రాజ్యాన్ని చేరడానికి నేనేం చేయాలని అన్నప్పుడు ఆ డిస్కషన్ లో చివరిలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యాన్ని చేరడం చాలా దుర్లభం అని. సో అక్కడ కూడా శిష్యులు ఆశ్చర్యపోతారు, అసలు ధనవంతులే చేరకపోతే దేవుని రాజ్యానికి ఇంకెవరు చేరతారబ్బా, ఏమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఇప్పుడు దాకా మనం అనుకున్నదంతా కూడా ఒక్కసారి తలక్రిందులైపోయింది, తారుమారైపోయింది అన్నటువంటి భావనలో దేవర్ టేకెన్ ఏ బ్యాక్. చాలా ఒక రకంగా షాక్ కి గురవుతారు వాళ్ళు యేసుక్రీస్తు బోధకి, ఆ మాటకి. సో అప్పుడు యేసుక్రీస్తు వారికి చెప్తాడు, మీరు అనుకున్నది ఓకే, కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు అంటాడు. అంటే నేను ఆ పూర్వాపరాల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఎందుకు అంత ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే, ఒక యూదుడికి ధనం, లేకపోతే పదవి, లేకపోతే సామాజికమైన ప్రతిష్ట, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన ఆశీర్వాదాల కింద లెక్క. మీరు 23వ అధ్యాయం మత్తయి సువార్త చూస్తే ఇక్కడ అన్ని ధన్యతలు కనపడతాయి. అక్కడేమో పరిసయ్యులకి శ్రమ అన్నట్టుగా మాట్లాడుతుంటారు యేసుక్రీస్తు వారు. ఒక కాంట్రాస్ట్ కనపడుతుంది. ద గాస్పుల్ 5th chapter of Matthew's Gospel stands in contrast with the 23rd chapter of Matthew's Gospel. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, మీరు సమాజ మందిరాల్లో ఇలా గొప్ప గొప్ప స్థానాల కోసం, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళినప్పుడు మీరు పెద్ద పీటల కోసం చూస్తూ ఉంటారు అని వారిని విమర్శిస్తూ ఉంటాడు యేసుక్రీస్తు. దానికి భిన్నమైనటువంటి, సరిగ్గా వ్యతిరేకమైనటువంటి ఒక ప్రత్యేకమైన జీవన శైలి గురించి ఇక్కడ ఆయన మాట్లాడతాడు. ఈ జీవన శైలిని అలవర్చుకోవడం చాలా కష్టతరమైన పని కాబట్టి మన క్రైస్తవ లోకం ప్రస్తుతానికి దాన్ని వదిలేసిందేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే కఠినంగా ఫాలో అవడానికి, ఆచరించడానికి కఠినమైన విషయాలని ఈరోజు పాస్టర్స్ బోధించట్లేదు దురదృష్టవశాత్తు. ఏదైతే కాంగ్రిగేషన్ కి ప్లీజింగ్ గా ఉంటుందో, ఏదైతే సభికులు లేకపోతే తన సంఘస్థులు, పెద్దలు అంగీకరిస్తారో, ఆమోదిస్తారో, దాన్నే బోధకులు, కాపరులు బోధిస్తున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి స్థానం ఉండదు, రేపు పొద్దున వాళ్ళకి ఉద్వాసన పలుకుతారు వీళ్ళు. సో ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఆ అభద్రతా భావం వల్ల కుండబద్దలు కొట్టినట్టుగా వాక్యాన్ని వాక్యంగా బోధించలేకపోవడం కూడా దీనికి ఒక కారణం. అయితే నేపథ్యంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చాలా ప్రధానమైనటువంటి ద కోర్ ఆఫ్ ద సర్మన్ ఆఫ్ ద మౌంట్ అని చెప్పొచ్చు వీటిని. ఇది ఒక మొత్తం కుదించి చిలికితే వచ్చే వెన్నలాంటిది అన్నమాట ఇది. ఈ 8 ధన్యతలు కూడా ఎక్కడైతే ఈ ధన్యతలు ఉండవో
అక్కడ కింగ్డమ్ వాల్యూస్, దేవుని రాజ్య విలువలు లేనట్టే. ఎక్కడైతే ఈ ధన్యతలు ఉండవో అక్కడ క్రిస్టియన్ వర్చ్యూస్, క్రైస్తవుడి యొక్క సత్లక్షణాలు లేనట్టే. ఒక క్రైస్తవుడిని గుర్తించడానికి ఈ 8 కూడా ఒక సూచికలుగా మనం భావించాలి, తీసుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఇవి కేవలం ఆచరించేయే కాదు, ఒక ఆలోచన సరళికి సంబంధించినవి కూడా ధన్యతలు. ఎందుకంటే ఆలోచన నుంచి ఆచరణ వస్తుంది. యాక్షన్ కమ్స్ ఫ్రమ్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ గైడ్స్ ది యాక్షన్. సో అందుచేత రాబర్ట్ షుల్లర్ అనేటువంటి ఒక ప్రఖ్యాత పాస్టర్, అమెరికన్ పాస్టర్ ఏమంటాడంటే, ఈ బియాటిట్యూడ్స్ ని బి హ్యాపీ యాటిట్యూడ్స్ అంటాడు. అంటే దేవుని దృష్టి పదంలోంచి జీవితాన్ని లేకపోతే ప్రపంచాన్ని చూడాలి అన్నటువంటి ఒక దృష్టి పదం. అంటే కాబట్టి దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే, క్రైస్తవ సత్లక్షణాలు అనుకోవచ్చు, లేకపోతే దేవుని రాజ్య విలువలు అనుకోవచ్చు, లేకపోతే సదృష్టి, ఒక సదృష్టిని ఏర్పాటు చేసుకోవడం. ఎలాంటి సదృష్టి కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. అంటే దెర్ ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బియాటిట్యూడ్స్ అండ్ బీయింగ్ ద సాల్ట్ అండ్ లైట్ ఇన్ ద వరల్డ్. ఒక క్రైస్తవుడు ఉప్పుగా వెలుగుగా సమాజంలో ఉండడానికి, ఈ 8 ధన్యతలు పాటించడానికి, అలవర్చుకోవడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎవరైతే ఈ 8 ధన్యతలు పాటించలేకపోతారో వాళ్ళు ప్రపంచంలో ఉప్పుగా వెలుగుగా ఉండలేరు. బహుశా ఇవి పాటించలేకపోవడం వల్ల మనం ఉప్పుగా వెలుగుగా ఉండలేకపోతున్నాం. బహుశా దానివల్లనే ఈరోజు మనం క్రీస్తు కోసం మన సమాజాన్ని, భారత సమాజాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాం అని నేను అనుకుంటాను. బెనహర్ గారు. ఓకే అండి. సార్, మీరు చెప్తూ ప్రాస్పరిటీ గురించి కూడా మీరు కదిలిచ్చారు. ఆ విషయాల్లో కూడా వెళ్దాము. దానికంటే ముందు ఈ బ్లెస్సింగ్స్ గురించి చెప్తా ఉన్నారు, ఓల్డ్ టెస్టమెంట్ కి న్యూ టెస్టమెంట్. సో ఇందాక మనం చెప్తూ వస్తున్నట్టుగా పాత నిబంధనలో ప్రతి యూదుడు కూడా ఈ ధనాన్ని కూర్చుకోవడం కానీ, లేకపోతే సంపాదన తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఆస్తిపాస్తుల్ని కూర్చుకోవడం కానీ, ఈ ప్రాస్పెరిటీ, దీనంతటిని కూడా ఒక దేవుని బ్లెస్సింగ్గా చూస్తూ వచ్చారు. అయితే న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు వారి దృష్టిపదాన్ని కంప్లీట్గా మళ్లించడం జరిగింది. ఈ ధన్యతలు ఎప్పుడైతే చెప్పారో, బహుశా అక్కడ నేను ఇమాజిన్ చేసుకోవచ్చు, ఒకవేళ నేను ఒక యూదుడిగా ఆ కొండ మీద ఆయన ప్రసంగం వింటూ ఉంటే, ఇది ఎలా సాధ్యం, ఏమిటి నేను ఎలా బోధిస్తున్నాడు, ధన్యత అంటే ఇది కాదు కదా అనేటువంటి ఒక భావన. అందుకని యోబు కూడా ఆయన భక్తుడిగా ఉండడం, ఆయనతో పాటు ఎన్నో ధనరాశులు లేకపోతే ఆస్తిపాస్తులు ఉండడం మనం చూస్తాం. అవి పోగొట్టుకున్నప్పుడు చాలా మంది యోబుని దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చినట్టుగా వాళ్ళు అపార్థం చేసుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. వాళ్ళ కౌన్సిల్ చాలా తప్పుగా మనకి చివరిలో తేలుతుంది. సో దట్ వాజ్ అన్ ఐడియా ఆఫ్ ఎ జ్యూ. వేరేస్ న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ధన్యతల్ని మనం తీసుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు చాలా సుస్పష్టంగా ఇవేవీ లేకపోయినా సరే మీరు ధన్యులు. ఉదాహరణకి ఏడిస్తే ధన్యులు అంటాడు. అది చాలా భిన్నమైనటువంటి అంగీకార యోగ్యమైనది కాదు ఒక యూదుడికి. లేకపోతే హింసించబడితే మీరు ధన్యులు అంటాడు. సో ఇలాగా ఒక కాంట్రాస్ట్ మనకి కనపడుతుంది. అందుకనే ఒక స్కాలర్ ఏమంటాడంటే, ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ prosperity is the blessing, whereas in New Testament adversity is the blessing అంటాడు. సో అది ఇంకా కాకపోతే అది మన క్రైస్తవ నాయకులకి కానీ, మన క్రైస్తవ లోకానికి కానీ ఇంకా అది తలకెక్కలేదు. ఇంకా ప్రాస్పెరిటీనే వాళ్ళు ఒక బ్లెస్సింగ్ గా తీసుకుంటూ ఉన్నారు. ప్రకాష్ గారు, ప్రాస్పెరిటీ గాస్పల్ గురించి ప్రశ్న ఉందండి. ప్రాస్పెరిటీ గాస్పల్ బోధించేవారు ఏ అధ్యాయము లేక ఏ వచనమును ఆధారం చేసుకొని బోధిస్తున్నారు? అంటే ఇది చాలా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. బట్ ప్రధానంగా ఒక వచనము అని వీళ్ళందరూ ఒకే వచనం మీద ఆధారపడుతున్నారని చెప్పలేం. కానీ పౌలు ఒక చోట ఏమంటాడంటే, విత్తనం గురించి మాట్లాడతాడు. సీడ్ ఆఫ్ ఫెయిత్, ఒక విశ్వాసానికి సంబంధించిన విత్తనం గురించి మాట్లాడతాడు. కొంతమంది దాన్ని తీసుకుంటున్నారు. బట్ ఓవరాల్ గా ఒక వచనం మీద ఆధారపడకపోయినా సారాంశం మాత్రం ఒకటే. వాళ్ళ డాక్ట్రిన్ ఏమిటంటే, మీరు దేవుడికి ఒక 20% ఇస్తే ఆయన మీకు 100% ఇస్తాడు. అయితే ఈ సీడ్ ఆఫ్ ఫెయిత్, ఈ విశ్వాస విత్తనం ఏమిటంటే ధనం. మీరు ధనాన్ని నాటండి, మళ్ళీ ధనాన్ని కొయ్యండి. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అలా చెప్పిన తర్వాత దాని ఫాలోయింగ్ సీన్ ఏముంటుందంటే,
ఆ దేవుడికి ఇచ్చేది ఏంటో అది నాకు ఇవ్వండి ఓకే అని కింద అకౌంట్ నెంబర్ వస్తుంది. ఓకే లేకపోతే దానికి అప్పీల్ వస్తుంది. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో కూడా బస్తాలకి గోతాలకి నోట్ల కట్టలు ఎత్తుకోవడానికి బోధకులు కారణం ఏమిటంటే, లేదా బోధకులు ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయిపోయి వాళ్ళకేదో అయిపోద్దని ఫీల్ అయిపోవడానికి కారణం ఏంటంటే, లేకపోతే మనుషుల సంఘాన్ని, దేవుడు సంఘము అంటే మా పిలువబడిన జనం, వాళ్ళని కట్టకుండా అన్ని రోజుల్లో సంఘాలు కట్టేస్తాను, ఈ కట్టడాలని కట్టేయడానికి, లేకపోతే అట్టహాసంగా చర్చిల్ని కట్టుకోవడానికి, వాటన్నిటి వెనక ఐడియాలజీ ఒకటేనండి. ఏమిటంటే ధనం ఉంటే లేకపోతే దర్పం ఉంటే అది దేవుని ఆశీర్వచనానికి తార్కాణము, ఉదాహరణ అనేటువంటి ఒక ఫాల్స్ నోషన్లో వాళ్ళు ఉన్నారు. అయితే దాన్ని మనం అనలైజ్ చేస్తే, ఒకవేళ వాళ్ళు చెప్పేదే నిజమైతే యేసుక్రీస్తు వారు ఎందుకంత నిరాడంబరంగా జీవించాడు? ఓకే అయ్యారు, ఆ యేసుక్రీస్తు వారు ఎందుకు నిరాడంబరంగా జీవించారో తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. తప్పకుండా సార్. రాణి గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. అమ్మ ప్రైజ్ దలాడమ్మా రాణి గారు. ప్రైజ్ దలాడమ్మా, మీ ప్రశ్న అడగండి. ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి దైవజనులు పర్సనల్ గా మేము కలవలేము సార్. మాకు మీకు చాలా వెళ్ళని మా గృహాల్లోకి మీరు నడిపిస్తున్నారు, దాన్ని బట్టి మేము ఎంతో ఆశీర్వదించబడుతున్నాము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్న మత్తయి సువార్త అధ్యాయంలోని 19th చాప్టర్ అండి, అది 19th వర్స్ అండి. అది దేవుని ఆజ్ఞలను మీరమని చెప్పడం తప్పని, అలా వాటిని మీరమని బోధించే వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా అంకులు అనబడతారని, నెక్స్ట్ గైకొని బోధించే వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు అని ఉంది కదా సార్. క్వశ్చన్ ఏంటంటేనండి, 10 Commandments లో, అంటే నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి, అందుకని నేను ఈ డౌట్ అడుగుతున్నాను. అర్థం కాక మరి 10 ఆజ్ఞలలో సబ్బాతు అని విశ్రాంతి దినము అనేది కూడా ఒకటి ఉంది కదా, మరి ఎందుకని మనం దాన్ని సండే మనం విశ్రాంతి దినముగా పాటిస్తున్నాము? మరి ఆజ్ఞను అక్కడ మీరటంగా వస్తుంది ఏమో అనేసి నాకు ఒక డౌట్ అండి. సెకండ్ అంటే అది ఈ భక్తిత్వం కాదు, కానీ అపోస్తల కార్యాల గ్రంథంలో అంటే పరిశుద్ధ వాళ్ళు పొందుకున్నప్పుడు భాషలతో మాట్లాడారని అక్కడ 2nd చాప్టర్ లోను, మళ్ళీ నెక్స్ట్ 19th చాప్టర్ లో కూడా ఉందండి 6th verse లో. చాలా మంది ఏం చెప్తున్నారంటే, అంటే ఎందుకంటే నాకు అది కొంచెం రాంగ్ గా అనిపించి అడుగుతున్నాను, కంపల్సరీ పరిశుద్ధాత్మను పొందుకోవడము అంటే భాషలతో మాట్లాడటము అనేది ఒక సైన్ గా ఈ వర్సెస్ తీసుకొని బోధిస్తున్నారు అనమాట. అసలు పరిశుద్ధాత్మని పొందుకోవటం అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకుంటే దాని జీసస్ క్రైస్ట్ ని ఫాలో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోలీ స్పిరిట్ గాడ్ కలిగి ఉండకపోతే అది చేయలేరు కదా. ఆయన ఆజ్ఞలను పాటించడం హోలీ స్పిరిట్ గాడ్ ని కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. దీని గురించి ఒకసారి 2 questions కి ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కాలర్స్ కూడా ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉండే ఈ అంశాన్ని తీసుకొని మీరు ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. అయినా కూడా సిస్టర్ అంత దూరం నుంచి అడిగింది కాబట్టి దైవజనులు క్లుప్తంగా. రైట్ అండి, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. మనకి బైబిల్లో అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి. ఈరోజు అనేకమైన తప్పుడు బోధలు, వక్ర బోధలు జరుగుతున్నాయి కాబట్టి ప్రశ్నలు రావడం సహజం. అయితే ఈ రోజు మట్టుకు ఈ కన్వర్ట్ అయిన వాళ్ళకి కొంచెం మనం స్టిక్ అయితే బాగుంటుందన్న ప్రేక్షకులకు నా మనవి. అయినా రాణి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న 2 ప్రశ్నలు. మొదటిది ఆజ్ఞల్ని మీరడం గురించి. మరి ఆజ్ఞల్ని మీరకూడదు కదా, 10 ఆజ్ఞలను కూడా మనం పాటించాలి కదా. మరి అలాంటప్పుడు సబ్బాతు అనేటువంటి ఆజ్ఞను మనం ఎందుకు మీరుతున్నాం? అది ఆజ్ఞను మీరడం కాదండి. మీరు ఒకవేళ బైబిల్ని దాన్ని కూలంకుషంగా, సమగ్రంగా, ఇన్ టోటో మీరు తీసుకొని చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన విశ్రాంతి దినాన స్వస్థత చేసినప్పుడు ఆయన్ని విమర్శించడం, ఆయన్ని వ్యతిరేకించడం, లేదా ఆయన్ని హింసించడానికి ప్రయత్నించడం చేశారు యూదులు, లేదా యూదు నాయకులు. అప్పుడు ఆయన చెప్పాడు, విశ్రాంతి దినం యొక్క ప్లేస్ ఏమిటో ఆయన చెప్పాడు. విశ్రాంతి దినము మనిషి కొరకే కానీ మనిషి విశ్రాంతి దినం కోసం కాదు అని చెప్పడం జరిగింది. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తగా న్యూ టెస్టమెంట్ చర్చ్ హిస్టరీని మీరు మొదటి నుంచి, ఆదిమ సంఘం నుంచి, అపోస్తలుల కాలం నుంచి కూడా
మనం గమనిస్తే వాళ్ళ యొక్క ఫోకస్ సాటర్డే, సబ్బాతు అంటే సాటర్డే, అక్కడ నుంచి ఆదివారానికి షిఫ్ట్ అవ్వడం మనం చూస్తాం. ఎందుకు అలా జరిగింది అని అంటే, మొదటి క్రియేషన్లో దేవుడు ఆదాము హవ్వను సృజించినప్పుడు ఇన్ ద ఫస్ట్ క్రియేషన్ ఆర్డర్ సబ్బాతు దినానికి, 7వ దినానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆ దినాన్ని దేవుడు విశ్రమించాడు. సెకండ్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ అంటే దాంట్లో యేసుక్రీస్తు మొదటి ఫలం. సో ఈ క్రియేషన్ పాపం చేత ప్రభావితమై నాశనానికి లోనైనప్పుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక కొత్త సృష్టిని ఆయన చేశాడు. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. సో ఈ క్రొత్త సృష్టిలో, ఈ న్యూ ఆర్డర్లో పునరుద్ధాన దినానికి మనకి ప్రాముఖ్యత చేకూరింది. అందుకనే మీరు మొదటి సంఘాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆదివారాన గ్యాదర్ అవ్వడం మనం చూస్తాం. అయితే ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, వాళ్ళు ప్రతిదినము ఇంటింట రొట్టె విరుచుచూ వచ్చారని ఉంది. సో చర్చ్ ఎవ్రీడే మీట్ అయిన సందర్భాలు ఉన్నాయి, చర్చ్ సండే ఎక్కువగా మీట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సాటర్డేనే మీట్ అవ్వాలి అనేది అపోస్తలు దాన్ని ప్రాముఖ్యంగా తీసుకోలేదు. వారి యొక్క లెగసీలోనే మనం ఈరోజు నడుస్తున్నాం. కాబట్టి మనం ఏం తప్పు చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి వారు అడగడం. ఈ భాషలతో మాట్లాడాల్సిందే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అని చెప్పేవాళ్ళు చాలాసార్లు కొన్ని విషయాలు సెలెక్టివ్ సైటింగ్ అంటాం దీన్ని. అంటే వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో ఆ వచనాలని మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు అపోస్తల కార్యాలని కూలంకుషంగా ఆమూలాగ్రం మీరు కానీ పరిశోధన చేస్తే, మీరు చెప్పండి నాకు, ఎవరైతే ఈ భాషలు తప్పనిసరిగా మాట్లాడాలంటున్నారో వారికి నేను వేసే ప్రశ్న, పౌలు భాషలతో మాట్లాడా లేదా? మై క్వశ్చన్ నెంబర్ 1. నేను భాషలతో మాట్లాడగలను అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన అబద్ధం ఆడలేదు. అది కూడా వాక్యంలో చెప్పాడు ఆ మాటని. వాక్యం సత్యవంతమైనది. రెండవది, పౌలు మారుమనసు పొందినప్పుడు కానీ, ఆయన మీద అననీయ చేయి ఉంచి ప్రార్థించినప్పుడు కానీ ఆయన భాషలు మాట్లాడినటువంటి సందర్భం లేదు. సో భాషలు ప్రతిసారి మాట్లాడతారనేటువంటి ఒక డాక్ట్రిన్ని తయారు చేయడం సరైన పని కాదు. మనము కొత్త నిబంధన చూసినప్పుడు కూడా దాదాపు 13 సందర్భాల్లో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినటువంటి సందర్భాలు కనపడతాయి. 13 సందర్భాల్లో తప్పనిసరిగా భాషలు మాట్లాడిన సందర్భాలు లేవు. కొన్ని సందర్భాల్లోనే భాషలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ యేసుక్రీస్తు వారి బోధలో కానీ, లేకపోతే అపోస్తలుల బోధలో కానీ మీరు రక్షణ పొందారు అనడానికి, లేకపోతే యేసుక్రీస్తు బిడ్డలయ్యారు అనడానికి భాషలు మాట్లాడడం సూచన అని ఎక్కడ బోధ మనకు లేదు. అది కేవలం మనం చూసే దృష్టిలో ఉన్న లోపం, బైబిల్ని మనం అర్థం చేసుకునే దాంట్లో ఉన్నటువంటి లోపం. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి, బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మన ఆలోచనలు వాక్యం మీద రుద్దకూడదు. వాక్యంలో ఉన్నటువంటి అంతర్గతంగా దేవుడు ఆవేశితం చేసిన ఆలోచనలను మనం డిరైవ్ చేసుకోవాలి. అప్పుడే సత్యవాక్యాన్ని మనం సరిగా విభజిస్తాం. అప్పుడు వక్ర భాష్యం నుంచి మనం బయటకు వస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడుతూ యేసు ప్రభుల వారి ఆయన ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కంటిన్యూ చేయండి సార్. అది ఇప్పుడు ప్రాస్పెరిటీ అనేది ఒక బ్లెస్సింగ్ అని అయితే మాత్రం యేసుక్రీస్తు వారు ఇలాంటి బోధ ఎందుకు చేశారు? అలా ఎందుకు జీవించారు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరేలు ఉన్నాయి, కానీ ఈయనకి మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి చోటు, కనీసం ఇల్లు కూడా లేదు ఆయనకి. మన ఇల్లు ఇప్పుడు ఎంత అట్టహాసంగా ఉన్నాయి. సో ప్రాస్పెరిటీని ఆయన ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు. పోనీ తన శిష్యులకి ఏమని చెప్పాడండి ఆయన? మీరు జోలి తీసుకొని వెళ్ళేటప్పుడు మీ జోబులో ఏమి ఉంచుకోకండి, మీరేమి తీసుకెళ్ళొద్దు అంటే ఆయన బోధలో ఏముంది? ధనం మీద ఆధారపడద్దు అని చాలా స్పష్టంగా ఉంది. ఓకే. సో అపోస్తలులు కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు పేతురు? మా దగ్గర వెండి బంగారములు లేవు గాని అని అన్నాడు. అంటే వాళ్ళు ప్రాస్పరిటీని ప్రమోట్ చేయలేదు, ప్రాస్పరిటీని పాటించలేదు. ఈరోజు కొన్ని సంఘాల్లో నాకు ప్రత్యక్షంగా తెలుసు, వాళ్ళు ఆరాధన చేసిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తే వచ్చి వాళ్ళ నగలు ఒలిచి ఆ సేవకుడికి ఇచ్చేస్తున్నారు. నేను సేవకుడిని అడిగే ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి అవసరం లేని నగలు నీకెందుకు? వాళ్ళు నగలు పెట్టుకోకూడదు, బాగుంది, ఈ బోధ బాగుంది, నగలు పెట్టుకోకూడదు, మనం సింగారించుకోకూడదు, చాలా ఇన్నర్ బ్యూటీ కలిగి ఉండాలి, ఇదంతా చక్కగా ఉంది, కానీ నీకెందుకు? మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు? మరి ఇట్లాంటి సంఘాల్లో, ఇట్లాంటి కాంగ్రిగేషన్స్ లో రాత్రికి రాత్రే లేకపోతే కొన్ని వారాల్లోనో నెలల్లోనో కోట్లకు పడగలెత్తేస్తున్నారు బోధకులు. కానీ ఆ సంఘంకి వెళ్తున్నటువంటి బీదవాళ్ళు అలాగే బీదరికంలోనే మగ్గుతున్నారు. వారి కోసం మీరు ఏం చేస్తున్నారు? మొదటి శతాబ్దంలో
3,000 మంది మార్మన్స్ పొందినప్పుడు పెంతెకొస్తు దినాన వాళ్ళు దినదినము ఇంటింట రొట్టె విరుచు వస్తున్నప్పుడు, వాళ్ళు ప్రార్థనలోను, సహవాసంలోను, అపోస్తల బోధలోను ఎదుగు వచ్చినప్పుడు ఏం జరిగింది? సంపాదించుకోవడం జరగలేదు, సంపాదించుకున్న దాన్ని పంచివ్వడం జరిగింది. ఇట్ వాస్ ది ఐడియా ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్ రిగార్డింగ్ మనీ, రిగార్డింగ్ ప్రాపర్టీస్ ఈజ్ ఎంటైర్లీ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ టుడేస్ క్రిస్టియన్ థింకింగ్. సో కనుక ప్రాస్పెరిటీని బైబిల్ వ్యతిరేకిస్తోంది, తప్పకుండా వ్యతిరేకిస్తుంది. ధనాన్ని సంపాదించడం తప్పు కాదు, ధనానికి దాసులు కాకూడదు. అందుకని పౌలు ఏమన్నాడు తిమోతి పత్రికలో, 1 తిమోతి పత్రిక 6:10లో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు. నువ్వు ధనాన్ని సంపాదించు, ధనాన్ని ఇస్తే దేవుడు ధనాన్ని ఇస్తాడు. ఒకటి అడుగుతానండి నేను ఈరోజు క్రైస్తవుల్ని, దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడండి, ఎందుకు నీకు ఇంకా ధనం మీద వ్యామోహం? నేను మార్మల్స్ పొందినప్పుడు ఒక మాట రాసుకున్నాను నా గుండె మీద, ప్రభా నా కోసం నువ్వు ప్రాణం ఇచ్చావు, ఇంకేం ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నాకు చాలు. పాత నిబంధనలో ఒక ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు నా స్వాస్థ్యం అంటాడు. యెహోవా నీవేనా స్వాస్థ్యం, గాడ్ ఈజ్ మై పోర్షన్ అంటాడు. సో ఆ భావన ఈరోజు క్రైస్తవ్యంలో లేదు. నా స్వాస్థ్యం ఏంటంటే నా దేవుడే. ఆస్తి కంటే ఆస్తికర్త మిన్న. ఆస్తికర్తని కలిగి ఉంటే బీదరికంలో కూడా నేను ఆస్తిని అనుభవించగలుగుతాను. అందుకని పౌలు ఏమంటాడు, ఇరుకులో కూడా నేను విశాలతను చూశానంటాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది అంటాడు. సో ధనము లేకుండా ప్రభువులోనే ఆనందించేటువంటి సంతుష్టి, తృప్తి క్రైస్తవ భక్తికి తార్కాణం. ఓకే, ఒక కాల్ తీసుకున్నాను, మళ్ళీ ఇది కంటిన్యూ చేయకముందు తప్పకుండా అదస్స గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. అమ్మ ప్రైజ్ దలాడమ్మా, అదస్స గారు ప్రైజ్ దలాడమ్మా. చాలా సంతోషం, మీరు టీవీ వాల్యూమ్ కట్టేసి మరి మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రశ్న అడగండి అమ్మా. అదస్స గారు చెప్పండి అమ్మా, మీ ప్రశ్న అడగండి. పాస్టర్ గారు, అమ్మ మీరు టీవీ వాల్యూమ్ మళ్ళీ ఆన్ చేశారు, మ్యూట్ చేయండి. మరి మత్తయి వార్తలో ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందమని చెప్పారు కదా, అదే మళ్ళీ అపోస్తలుల కార్యంలో అయితే యేసు నామంలో బాప్తిసం పొందమని చెప్పారు. అదొక పార్టీ. రెండో ప్రశ్న ఏంటంటే, మనం యేసు ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా మనం బాప్తిసం తీసుకోవాలి కదా, రక్షణ పొందిన వారు బాప్తిసం తీసుకోవాలి. అయితే మరి ప్రఖ్యాత దైవజనులు విలియం బూత్ గారి వారి సాల్వేషన్ ఆర్మీలో బాప్తిసం తీసుకోవాలని చెప్తారండి. మరి వాళ్ళ సేవ బాగా ప్రసిద్ధి పొందింది కదా, దీనికి నాకు సమాధానం కావాలి. అమ్మా మళ్ళీ హదస్స గారు మీరు అంశానికి బయట ప్రశ్న అడిగారు, కానీ ఒక్క లైన్ లో మీకు ఆన్సర్ చెప్తాను. రక్షణ టీవీ పాలసీ ప్రకారం మేము ఏ డినామినేషన్ ని కూడా ఇక్కడ అంటే వారి గురించి కామెంట్ చేయడానికి లేమండి. వాక్యం ఏం చెప్తుందో అది చెప్పడానికి మాత్రమే ఉన్నాం హదస్స గారు. ఇది మొదట నా మనవి. నేనేమంటానంటే, మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలు చదవండి. మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము పొందుడి అనుంది. ఆ ముగ్గురు పేర్లు చెప్పిన తర్వాత నామము అని ఒక ఏకనామం వాడడం జరిగింది. ఉదాహరణకి మనం యాక్చువల్గా తెలుగు గ్రామర్ ప్రకారం కానీ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం కానీ ముగ్గురు పేర్లు చెప్పిన తర్వాత నామములలో అనాలి. కానీ గ్రామర్ ప్రకారం అది కరెక్ట్ కాదు, కానీ థియోలాజికల్ గా అది కరెక్ట్. ముగ్గురు పేర్లు చెప్పిన తర్వాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాల పేర్లు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, నామములో బాప్తిస్మం పొందండి. దాని అర్థం ఏంటంటే, ఎవరి పేరు మీద బాప్తిస్మం పొందినా ముగ్గురు పేరు మీద బాప్తిస్మం పొందినట్టే. కాబట్టి మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మని వేరు చేయలేం. యేసునామములో అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చిన మాట వాస్తవమే. యేసునామంలో బాప్తిస్మం ఇచ్చిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చిన, ఇట్ ఈస్ ఈక్వల్, రెండు ఒక్కటే. దయచేసి ఈ యొక్క మీమాంస నుంచి మీరు బయటికి రావాలని నా మనవి. దయచేసి మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు అంశానికి తగిన ప్రశ్నలు అడగమని కూడా నేను మనవి చేస్తాను. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ఇంకో ప్రశ్నలోకి వెళ్దామండి. చెప్పండి సార్, చెప్పండి. ఈ లోక సంబంధమైన ప్రాస్పరిటీ ఎంతవరకు అవసరం? అలాంటి ప్రాస్పరిటీ నిత్యత్వానికి నడిపిస్తుందా? మీరు ఆల్రెడీ కొంత చెప్పుకొచ్చారు, కానీ ఈ ప్రశ్నలో ఇంకా కొంచెం లోతులో తీసుకెళ్ళి. ఈ లోక సంబంధంగా అండి మనకి ధనం కావాలండి బ్రతకడానికి. ఓకే, ధనం కోసం బ్రతకడం వేరు, బ్రతకడానికి ధనం వేరు. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఈ లోకంలో ఒకరి మీద ఆధారపడకుండా మీరు ఒకరికి భారము కాకుండానట్లు పని చేయమంటాడు పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో. సో కనుక ఒకరికి నేను భారం కాకుండా ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు తమకు తాము సాయం చేసుకోలేని వాళ్ళ కోసం, వారికి సాయం చేయడం కోసం ఉద్యోగం చేయమంటాడు పౌలు. సో వాళ్ళకి ఏదైనా నేను ఇవ్వాలనుకోండి, నాకు సమకూడగా నా అవసరాలు తీరగా కొద్దో గొప్ప మిగిలితే నేను బీదవారికి
ఇవ్వడానికి వీలవుతుంది. సో దానికోసం నేను కొంత ధన సంపాదన, సేవింగ్ అనేది ఉండాలి తప్ప ఏదో ఇక వాటి మీద తులతోగడానికి, దాన్ని ఒక దర్పంగా, ఒక ప్రెస్టీజ్గా తీసుకోవడానికి మాత్రం కాదు. మీరు అందుకనే ప్రపంచాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు ఈ ఈస్టర్న్ కంట్రీస్లో, ముఖ్యంగా ఇండియాలో జరుగుతున్న అంత సేవింగ్ మీకు వెస్టర్న్ కంట్రీస్లో ఉండదు. ఉండదు. ఆ సేవింగ్ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి. మీరు చూడండి, వాళ్ళు బాగా సంపాదిస్తారు, వీకెండ్కి వెళ్ళిపోతారు, ఖర్చు పెట్టేస్తారు. ఒకటి. రెండవది, చాలాసార్లు ధన సహాయం పశ్చిమ దేశాల నుంచి తూర్పు దేశాలకు వస్తుంది, తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకు వెళ్ళదు. దానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు ప్రాస్పెరిటీలో ఉన్నారు. కానీ మన వాళ్ళకి తెలియని కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే గుణం ఉంది. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఈ పుస్తకం వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. పాశ్చాత్య దేశాలని బైబిల్ ప్రభావితం చేయడం వల్ల ఇవ్వడం నేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మదర్ తెరిసా వచ్చేదాకా ఇక్కడున్న అనార్థుల్ని అలా చూడొచ్చని భారతీయులకు తెలియలేదు. ఎందుకని అలాగా? ఒకప్పుడు ఇదే దేశంలో కుష్ఠరోగుల్ని కాల్చేశారు, సజీవ దహనం చేశారు. విలియం కేరీ వచ్చిన తర్వాత వారిని ఆదుకోవడం జరిగింది. సో కాబట్టి ఇచ్చివేసుకోవడం, అది ధనమే కావచ్చు, సమయమే కావచ్చు, టాలెంటే కావచ్చు, ఎనర్జీస్ కావచ్చు, ఒక త్యాగం అనేది, త్యాగాన్ని సిలువ నేర్పించింది పాశ్చాత్య దేశస్తులకి. నేర్పించింది కనుక వాళ్ళు సేవింగ్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చుకోవడం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈరోజు ఇన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇంత మనీ వస్తుంది. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా ఇవ్వడానికి వెనక క్రైస్తవ కారణమే ఉంది. వరల్డ్ బ్యాంక్ లో ఉన్నటువంటి అధికారులు క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా ఆ లెగసీ, ఆ పరంపర వస్తూనే ఉంది. ఇంకా అది నేర్చుకున్నారు వాళ్ళ పితరుల దగ్గర నుంచి. వాళ్ళు ఎందుకని వాళ్ళ పితరుల దగ్గర నేర్చుకున్నారంటే వాళ్ళ పితరులను బైబిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో కాబట్టి నేను క్రైస్తవులకి చెప్పేది ఏంటంటే, ప్రాస్పెరిటీ ద్వారా నేనేదో దేవుడికి దగ్గర అవుతానంటే అవ్వలేను. మరి ముఖ్యంగా నేను ఈ మాటను ముగించకముందు ఏంటంటే, ప్రాస్పెరిటీ ద్వారా కానీ నీతి ద్వారా కానీ ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. కేవలం యేసుక్రీస్తు నీతిని బట్టి మనం పరలోకానికి వెళ్తాం. కేవలం సిలువను బట్టే మనం పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభు చాలా ఎక్స్క్లూజివ్గా బోధించాడండి. ఆయన ఏమన్నాడంటే, నేను కూడా మార్గం అనలేదు, ఆయన నేనే మార్గం అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడో ఇక ప్రాస్పెరిటీ లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు. ఏ మార్గం ద్వారా నిత్యత్వాన్ని చేరుకోవడానికి కుదరని పని. ఒక యేసుక్రీస్తుకి శిష్యులుగా తయారవడం వల్ల, ఆయన వెంబడించడం వల్ల. అయితే ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఎవడైతే నా శిష్యుడుగా ఉండగోరుతాడో వాడు ఎలా ఉండాలి? ప్రాస్పెరిటీలో ఉండకూడదు. వాడు ఎలా ఉండాలి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రాస్పెరిటీలో ఉంటే నువ్వు సిలువను ఎక్కడ ఎత్తుకుంటావు? సో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడించడానికి, శ్రమ పొందడానికి రెండు కూడా అవినాభావ సంబంధం ఉందని చెప్తున్నాడు. ప్రతివాడు తన సిలువను మోయాలి. బెనర్ గారి సిలువ వేరు, ప్రకాష్ సిలువ వేరు. మనందరి సిలువ ఆయన మోసాడు, అది అయిపోయింది. పాప పరిహారార్థ బలి అయిపోయింది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజు కష్టాలు, కడగండ్ల గుండా, ముళ్ళ బాటల గుండా నేను యేసుక్రీస్తుని వెంబడించాలి. అలా నువ్వు నిశ్చయించుకుంటేనే నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు వారు సువార్తకు ముందే ప్రకటించాడు. సో కాబట్టి he had undone the prosperity concept in evangelism. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు బోధకులు ఏం చెప్తున్నారు? మీరు యేసుప్రభు దగ్గరికి వస్తే మీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు. యేసుప్రభు దగ్గరికి వస్తే మీకు పూలబాటు ఉంటుంది. యేసుప్రభు దగ్గరికి వస్తే మీ బాధలన్నీ తొలగిపోతాయి. కానీ యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీరు నన్ను వెంబడిస్తే బాధలు మొదలవుతాయి, మీరు నన్ను వెంబడిస్తే సిలువను ఎత్తుకొని మోయాలి. వాట్ ఎ కాంట్రాస్ట్ ఆఫ్ evangelism. The evangelism of Jesus was against the notion of prosperity. The evangelism of today's speakers is actually promoting prosperity. So there is a big difference అండి. అవునండి. థ్యాంక్ యూ అండి. ఒక కాల్ తీసుకుందాం. రవి గారు లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి రవి గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాజమండ్రి నుంచి. మీ ప్రశ్న అడగండి సార్. పాస్టర్ గారు చెప్పింది నేను చాలా సంతోషిస్తున్నానండి. పాస్టర్ గారిని నేరుగా అడగండి. అయ్యా, తమకు ప్రాస్పెరిటీ గురించి చెప్తున్నారు కదా, చెప్పండి సార్. అదే దైవ శ్వాసలకు అక్కర్లేని డబ్బు దైవ సేవకులకి ఎందుకు అనేది నాకు చాలా బాగా నచ్చిందని మీరు చెప్పింది, నచ్చింది. అయితే నా ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో మన ఇంటికి దైవ సేవకులు ప్రార్థన చేయడానికో విజిట్ చేయడానికి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంతో కానుక ఆయనకి ఇస్తూ ఉంటాం ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు. నా డౌట్ ఏంటంటే,
వాక్యానుసారంగా అది ఇవ్వటం, వాళ్ళు తీసుకోవడం కూడా తప్పేమోనని నా డౌట్. దాని సమాధానం అండి. మీరు గివింగ్ గురించి సార్, మీరు గివింగ్ గురించి బైబిల్లో చూస్తే క్రైస్తవ దాతృత్వం గురించి, స్వచ్ఛందంగా ఇచ్చేదాన్ని దేవుడు అంగీకరిస్తాడు. గాడ్ లవ్స్ అ చేర్ఫుల్ గివర్ అంటాడు పౌలు కొరింథీ పత్రికలో. స్వచ్ఛందంగా ఇచ్చేవాడు, సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. సో మీరు మీ ఇంటికి వచ్చిన దైవజనులకి మీరు మనస్ఫూర్తిగా ఇస్తే, బలవంతం లేకుండా, అది వేరే. గిఫ్ట్ కోసం ఎప్పుడు ధర్నా చేయలేనండి. గిఫ్ట్ని ఎప్పుడు డిమాండ్ చేయలేను. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ డిపెండ్స్ ఆన్ ద గివర్, నాట్ ఆన్ ద రిసీవర్. సో కనుక మీరు ఒక గిఫ్ట్ లాగా స్వచ్ఛందంగా ప్రభు బిడ్డలకి ఇస్తే దాన్ని అంగీకరించడంలో తప్పు లేదు. అయితే ఒకవేళ ఇవ్వకపోతే కూడా ఆ దైవజనుడు అదే సంతోషంతో బయటకు వెళ్ళాలి. ఓకే, అది ఇక్కడ సమస్య దైవజనుడితోటి. కొంతమంది ఇవ్వగలరు, కొంతమంది ఇవ్వలేరు. నాకు తెలుసు ఈ రోజుల్లో ఒక ఒరవడి నడుస్తోంది. కొన్ని సంఘాల్లో పాస్టర్లు ధనికులు ఇళ్ళకే ప్రార్థన చేయడానికి వెళ్తారు. సీనియర్ పాస్టర్ ఏమో ఒక రేంజ్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్తే, జూనియర్ పాస్టర్ ఇంకో రేంజ్ ఇళ్ళకి వెళ్తాడు. సో ఇవన్నీ నడుస్తున్నాయండి, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, మీకు దేవుడు ప్రేరేపణిస్తే ఇవ్వండి, అది సంతోషం. దైవజనులకు ఇవ్వడం తప్పులేదు, అది మీరు ఇవ్వాలి కూడా. వాళ్ళకి వేరే సంపాదన మార్గం లేదు కనుక. అయితే మీరు ఇవ్వకపోయినా మిమ్మల్ని వాళ్ళు అదే విధంగా ప్రేమించాలి. డబ్బు కోసం మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వాళ్ళు రాకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మీరు చెప్పిన మాటల్లో చూస్తే ఒక దైవజనుడు గురించి, నేను అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక దైవజనుడు చెప్పాడు, ఇండియా నుంచి వచ్చిన ఒక దైవజనుడు మా ఇంటిది నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన అడిగింది నేను ఇవ్వనందుకు కాల్తో ఆయనకున్న దుమ్ము దులిపేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నా దగ్గర లేని పరిస్థితుల్లో ఆయన వచ్చారు, నేను ఇవ్వలేదు. అతను అలా నన్ను నమ్మలేదు, ఈ రకంగా చేసి వెళ్ళాడు, చాలా బాధపడినాను నేను అని చెప్పారండి. ఆ విషయం అలా దీన్ని యూటిలిటేరియనిజం అంటామండి. యూటిలిటేరియనిజం అంటే ఏంటంటే వాక్యాన్ని, దేవుణ్ణి మన సొంత విషయాల కోసం, స్వార్థం కోసం వాడుకోవడం. మీకు అప్పుడప్పుడు దేవుడు బొమ్మ పెట్టుకుని అడుక్కుంటా ఉంటారు కొంతమంది, చూసారా? ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే బెగ్. అసలు బెగ్గింగే దేవుడికి ఇష్టం లేదు. ఫస్ట్ విషయం అడుక్కోవడం, దేవుడి పేరు చెప్పుకొని అడుక్కుంటా ఉంటారు. ఇది ఆకోవకు చెందింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాదధూళి దులపమని ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు కానీ మీ సువార్తని తృణీకరిస్తే మీరేం చేస్తారంటే పాదధూళి అక్కడ దులిపేసి రమ్మన్నాడు. అదే కాంటెక్స్ట్ లో ఆయన ఏం చెప్పాడంటే మీరు డబ్బులు తీసుకెళ్లొద్దు అని చెప్పాడు. అయితే వీళ్ళేమనుకుంటున్నారంటే డబ్బులు ఇవ్వకపోతే పాదధూళి దులిపితే, ఈ పాదధూళికి ఏమి విలువే ఉండదండి. ఇప్పుడు దాన్ని చూసి ఆయన భయపడాల్సిన పని కూడా లేదు. ఎవరైతే పాపం ఇవ్వలేకపోయారో ఆ ఎన్ఆర్ఐ, ఆయన భయపడాల్సిన పని కూడా లేదు. చాలా కాలం అతను బాధపడుతూ ఉన్నాడు, అంతే కదా, గిల్లి ఉంటుంది చాలా మందికి. అట్లాంటి దైవజనుల శాపం మనకేం అంటుకోదు. నీతి కలిగిన వ్యక్తులు మనం తిరస్కరించినప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క శాపం మన మీద ఉంటుందేమో కానీ ఇలాంటి స్వార్థపూరితమైన కోరికలు, గొంతెమ్మ కోరికలు తీర్చినందుకు దేవుడు నన్ను శిక్షించడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని బైబిల్లో ఉంది. అదేవిధంగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో 26వ వచనంలో లేని వారిని యుద్ధ నుండి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని చెప్పేసి ఉంది. ఈ రెండింటికి గల డిఫరెన్సెస్ ఏంటండి? కొంచెం మనం కొంత మాట్లాడు ధనవంతుడి గురించి. అవునండి. ఒక ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం ఎందుకు సులభం కాదు. దుర్లభం అంటే సులభం అనే మాటకి వ్యతిరేక పదం, అది ఆపోజిట్ వర్డ్, అది యాంటోనిమ్. అది సో సులభం కాదు అని అంటున్నారు, అసాధ్యం అని అనట్లేదు ఆయన, సులభం కాదు అని అంటున్నారు యేసుప్రభు వారు. ఎందుకు సులభం కాదంటే జనరల్గా ధనం అవసరానికి మించి పెరిగినప్పుడు, కూడగట్టుకున్నప్పుడు ధనాన్ని ప్రేమించడం జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన ఎంత తెలివి కలిగిన వ్యక్తి అంటే ఆయన కమ్యూనికేషన్ ఎంత షార్ట్గా ఉంటుందో అంత షార్ప్గా కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారిని వచ్చి పరలోక రాజ్యానికి చేరడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు ఈ ధనవంతుడు. అడిగిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా ఆయన ఏమంటాడంటే 10 ఆజ్ఞల్లో కేవలం కొన్ని ఆజ్ఞల్ని కావాలనే ఆయన ఏకరువు పెడతాడు. అందులో దేవుణ్ణి ప్రేమించడం అనే ఆజ్ఞ ఉండదు.
మీరు చూస్తే దేవుణ్ణి మాత్రమే పూజించాలి, సబ్బాతును పాటించాలి, ఈ ఆజ్ఞల గురించి మాట్లాడే యేసుక్రీస్తు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఈ ఆజ్ఞలన్నీ ఉన్నాయి కదా అంటే ఇవి నేను బాల్యం నుంచే పాటిస్తున్నాను అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని. ఏమిటి కొదువుగా ఉన్నది అని అడిగినప్పుడు దానికి ఆయన జవాబు రెగ్యులర్గా డైరెక్ట్గా చెప్పకుండా ఏమంటాడంటే ఒక ప్రాక్టికల్ ఏంటి హోంవర్క్ ఇస్తాడు ఆయనకి. ఓకే, ఆ హోంవర్క్ అతను చేయగలిగితే అతనికి కొదువు లేనట్టు, అతను చేయలేకపోయాడు అనుకోండి ఆ కొదువు ఏంటి అతనికి అర్థమైపోతుంది. ముందు మనకు అర్థం కావాలి. ఇక్కడ నించొని మనం ఆలోచిస్తాం. నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, 2 ప్రధానమైన ఆజ్ఞలు అందులో ఇమిడి ఉన్నాయి. నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి అని అన్నప్పుడు అతను ఆస్తిని ప్రేమించాడో లేదో తెలిసిపోతుంది. రైట్, వెరీ క్లియర్. లిట్మస్ టెస్ట్ అది, యాసిడ్ టెస్ట్ అది. బీదలకు ఇచ్చాడు అని అంటే తన వల్లే తన పొరుగు వాడిని ప్రేమించాడని అర్థం. ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను బాల్యం నుంచి ధర్మశాస్త్రం అంతటినీ పాటిస్తున్నాను అనుకుంటున్నాడు. అయితే నువ్వు పాటించట్లేదని యేసుప్రభు అన్నాడు అనుకోండి, లేదు నేను పాటిస్తున్నాను అంటాడు అతను. సో అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అందుకని యేసుక్రీస్తు ఏం చేశారంటే ఒక హోంవర్క్ ఇచ్చారు. నువ్వు వెళ్ళి బీదలకి ఇచ్చేసే ఆస్తి నమ్మి, బీదలకి ఇవ్వలేకపోయాడు అనుకోండి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించలేదని అర్థం. నెంబర్ 2, నన్ను వెంబడించమన్నాడు. ఆస్తి నమ్మేసి బీదలకి ఇచ్చేసి ఒట్టి చేతులతో ఈయన వెంబడించాలంటే తన ఆస్తి కంటే తన ఈగో కంటే ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించాలి. సో యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు ఒక శాస్త్రికి, ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అంటే నీ దేవుడైన యెహోవాను ముందు నీ పూర్ణతత్వంతో ప్రేమించడం, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం. ఈ రెండిటి మీదే ప్రవక్తలు ధర్మశాస్త్రం అంతా ఆధారపడి ఉంది అంటాడు. సో ది టోటల్ essence of Christian virtues or the essence of the Bible pivoted upon these 2 commandments. సో అందుకని అతనికి ఆ విషయం నేను హోంవర్క్ ఇవ్వడం జరిగింది. అందుకని దుర్లభం అయిపోయింది, అతనికి చాలా కష్టం అయిపోయింది. సో ఇట్ ఈస్ న్యాచురల్ అండి. న్యాచురల్ ఏంటంటే ధనం ఎప్పుడైతే నాకు వస్తుందో నేను దేవుణ్ణి ప్రేమించడము కష్టమైపోతుంది, నా పొరుగు వాడిని ప్రేమించడం కష్టమవుతుంది. కాబట్టి నేను పరలోక రాజ్యానికి దేవునికి దూరం అవుతాను. అది సహజమైనటువంటి విషయం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాల్ తీసుకుందామండి. వరప్రసాద్ గారు తాడేపల్లిగూడెం నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి వరప్రసాద్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ ప్రశ్న అడగండి సార్. మా పౌరులు మాట్లాడండి, మీరు ఆ ప్రభావం నేర్చుక్రీస్తు ప్రభావం ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన రాయబడి ఉంది. ఇక్కడ యేసు ప్రభు 7 ధనవంతుడు అది కొంచెం రాసి ధనవంతులు కావాలని కోరుతున్నారు, 7 ధనవంతులు కావాలని మీకు కోసం చేస్తున్నారు. కొంచెం ఎవరు చెప్తే కొంచెం అర్థం చేసుకుంటారు. వరప్రసాద్ గారు మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలా మంచి ప్రశ్న. బహుశా ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రశ్నల్లో ఇది చాలా రెలవెంట్ క్వశ్చన్ అని మనం చెప్పాలి. మీకు తెలుసు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ధనవంతుడు అయ్యుండి మన కొరకు దరిద్రుడు ఆయన అన్నప్పుడు ఎప్పుడు దరిద్రుడు అయ్యాడు? ఆయన పుట్టినప్పుడు ఆయన ధనవంతుడు కాదండి. యోసేపు మరియల దగ్గర ఉన్నప్పుడు కూడా ధనవంతుడు కాదు. 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా ధనవంతుడు కాదు. మీకు తెలుసు యేసుక్రీస్తు వారి ఈ భూ సంబంధమైనటువంటి శారీరక జీవితంలో 33.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆయన ధనవంతుడు కాదు. మరి ఎప్పుడు ధనవంతుడు ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడు. అంటే ఇన్కార్నేషన్లో ఆయన నరావతారి అయినప్పుడు తన యొక్క దేవత్వాన్ని ఆయన కాదనుకున్నాడు. తాను దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. సో అది ఆయన ధనవంతుడు అంటే అక్కడ అర్థం. ఆయన మనందరికంటే, మనందరి ధనానికి, మనందరి ఐశ్వర్యాలకు ఆయన కారణభూతుడు. ఆ విధంగా ఆయన ధనవంతుడు. దేవుడికి ధనం ఎందుకండి? అవసరం లేదు. మనుషులు ప్రింట్ చేసిన నోట్లు, నాణ్యాలు ఆయనకి దేనికి? ఆయనకు అవసరం లేదు. ఆయన వీటన్నిటికంటే, కాలానికి, ప్రదేశానికి, మన కుర్చీలన్నిటికంటే, మన ప్రభుత్వాలన్నింటికంటే అతీతుడైనటువంటి అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, సమస్తాన్ని సృష్టించి దాన్ని నిర్వహించే దేవుడు. కాబట్టి ధనవంతుడు అన్నప్పుడు అది స్పిరిచువల్ సెన్స్లో దేవుని యొక్క దేవత్వం గురించి మాట్లాడినటువంటి మాటే తప్ప అది ఈ భూలోక సంబంధమైన ధనానికి సంబంధించింది కాదు. ఇంకోటి ఏంటంటే, పౌలు రాస్తున్నప్పుడు ఆ సంఘంలో చాలా మంది దరిద్రులు ఉన్నారు, పేదరికంలో వెలిసిల్లే వాళ్ళు ఉన్నారు. ఆ పేదరికంలో మ్రగ్గుతున్నటువంటి వారిని ఉద్దేశించి వారికి ఓదార్పుగా రాసిన మాట అది. మిమ్మల్ని కూడా ఆయన ధనవంతులు చేయగలడు అని అన్నప్పుడు ఎందులో ధనవంతులు చేస్తాడు? ఒకే కాంటెక్స్ట్లో 2 మీనింగ్స్ రావు. సో కాంటెక్స్ట్ని బట్టే ఒక పదానికి మీనింగ్ వస్తుంది. నువ్వు ఫోటోలో పడ్డావా అని ఒక మాట అన్నాను అనుకోండి, సైకిల్ మీద నుంచి పడ్డాడు అని ఒక మాట అంటే, సైకిల్ మీద నుంచి పడ్డప్పుడు దెబ్బలు తగులుతాయి, ఫోటోలో పడ్డప్పుడు దెబ్బలు తగలవు.
ఈ పడ్డం వేరు, ఆ పడ్డం వేరు. సందర్భాన్ని బట్టి ఒక పదానికి అర్థం చేకూరుతుంది. కాబట్టి ఒకే సందర్భంలో ధనవంతుడు అనే మాటని పౌలు వాడినప్పుడు దేవత్వానికి సంబంధించింది అయితే ధనము అనేది, ఇక్కడ విశ్వాసికి కూడా అది ఆధ్యాత్మికమైంది, దేవత్వానికి సంబంధించింది. ఈ భూలోక సంబంధమైన ధనం గురించి ఆయన మాట్లాడలేదు అనేది మనకు చాలా సుస్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ లూకాసు వార్త 19:26లో లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. దీని అర్థం ఏంటని అడిగారు. అది మనం కవర్ చేయలేదు. ఒక్క 2 నిమిషాలండి. ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్పడం జరిగిందంటే, తలాంతుల యొక్క ఉపమానం ఇచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. అంటే కొంతమందికి 5 తలాంతులు, కొంతమందికి 2 తలాంతులు, కొంతమందికి 1 తలాంతి ఇచ్చినప్పుడు అతను చౌకారు లేకపోతే ఆ యజమాని దూర దేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ 1 తలాంతు ఉన్నవాడు ఒక రాంగ్ యాటిట్యూడ్, తప్పుడు దృష్టి పదం కలిగి వాడి వైఖరి వల్ల వాడు దాన్ని భూమిలో పాతిపెట్టి మళ్ళీ వచ్చినప్పుడు యజమానినే తిట్టి, అంటే వాడి సోమర్తనాన్ని కప్పిపుచ్చుకొని చేసినప్పుడు అప్పుడు యజమాని వాడిని చీకటి కొట్టులో వేయమని చెప్పడం, వాడిని శిక్షించమని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారి కామెంట్ దాని మీద, ఎవరైతే దేవుడు ఇచ్చిన రిసోర్సెస్ ని సరిగా ఉపయోగించుకోలేరు, అంటే ముఖ్యంగా సోమరులకి ఈ వచనం వర్తిస్తుంది. ఎవరైతే ఇప్పుడు మన దేశం ముందుకెళ్ళకపోవడానికి కూడా కారణం ఒకటి ఏంటంటే, ఇప్పుడు చైనా లాంటి జపాన్ లాంటి దేశాల్లో 4 ఇంట్లో ఉంటే 4 పనిచేస్తారు. మన ఇంట్లో 5, 6, 7 ఉంటారు, ఒకళ్ళు పనిచేస్తే అందరూ తింటారు. సో ఈ సోమరితనానికి సంబంధించిన విషయం అన్నమాట. సో ఎవరైతే సోమరులుగా ఉంటారో కలిగింది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడుతుంది అని దాని అర్థం. అంతేగాని యేసుక్రీస్తు పేదరికాన్ని ప్రమోట్ చేయట్లేదు. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందామండి. సురేష్ కుమార్ గారు విజయవాడ నుంచి లైన్లు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి సురేష్ కుమార్ గారు. బ్రదర్ మీ ప్రశ్న అడగండి. నా పేరు సురేష్ కుమార్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. నేను ప్రకాష్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సురేష్ గారు. ప్రకాష్ గారు చెప్పండి సార్. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడండి, నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నానని చెప్పాడు. హలో చెప్పండి. బైబిల్ ఏం చెప్పారంటే, నిన్న నేడు మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. రైట్. ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లో యోబుకి చాలా ధనం ఇచ్చారు. అయితే దేవుడే ఇచ్చాడు, ముందిచ్చాడు, చాలా ధనవంతుడు, నిజాయితీ ఉంది అని ఆయన ఏ కాంటాక్ట్ లో ఇచ్చారు తెలియదు, కానీ దేవుడు చాలా ధనాన్ని ఇచ్చారు. సార్ ప్రశ్న అడగండి సార్. ఏంటి మీ ప్రశ్న? ఇక్కడ న్యూ కాంటెక్స్ట్ లో మీరు ఆపోజిట్ గా చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తోంది. బైబిల్ చెప్తోంది. బైబిల్ చెప్తోంది. అక్కడేమో ధనం ఓల్డ్ టెస్టిమెంట్ లో అది ప్రశ్న అర్థమైంది అనుకుంటారు. అర్థమైంది సార్. మరి దేవుడు మారని దేవుడు కదా, ఈ మార్పు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు మీరు, అంతే కదా? దేవుడు అప్పుడు తలం ఇచ్చిన దేవుడు ఇప్పుడు వద్దు వద్దు అని ఎందుకు చెప్పాడు? రైట్ అండి, మంచిది, మంచి ప్రశ్న అడిగారు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి సురేష్ గారు. దేవుని తత్వం మారనిది, దేవుని తత్వం ఎన్నటికీ మారనిది. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఓల్డ్ టెస్టిమెంట్ లో కొన్ని విషయాల్ని చెప్పిన దేవుడు న్యూ టెస్టిమెంట్ లో దానికి కొన్ని మార్పులు చేశాడు. ఎందుకు చేశాడంటారు? మారని దేవుడు. మారని దేవుడు అసలు మార్పులే చేయడా? దేవుడు మారని వాడంటే అసలు ఆయన ఎప్పుడు కూడా మొనాటనస్ గా ఒకే రకంగా ఆయన డీలింగ్స్ అన్ని బోరు కొట్టే విధంగా ఉంటాయి అని కాదు దాని అర్థం. ఉదాహరణకి ఓల్డ్ టెస్టిమెంట్ లో సర్వ శరీరులకు ఆయన ఆత్మని ఇవ్వలేదు, న్యూ టెస్టిమెంట్ లో సర్వ శరీరులకు ఆయన ఆత్మనిచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో రక్షణ కేవలం యూదులకు పరిమితమైంది, న్యూ టెస్టిమెంట్ లో సర్వ సృష్టికి దాన్ని అప్లై చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు చూపించినట్టు ప్రత్యక్షత లేదు, న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ప్రత్యక్షత ఎక్కువైంది. మరి ప్రత్యక్షతలో మార్పు వచ్చింది కదా. ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు గాని తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచను, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానము వచ్చింది. మరి ఎందుకు ఆ మార్పు జరిగింది? దేవుడు మారనివాడే. అందుకని పౌలు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, పాత నిబంధన ఒక బాల శిక్షకుడు ఆయన అంటాడు, ఇట్ వాజ్ ఎ స్కూల్ మాస్టర్ అంటాడు. అంటే మీరు 1వ తరగతిలో ఉన్నప్పుడు ఎంఏ పాఠాలు మీకు చెప్పకూడదు, 1వ తరగతిలో 1వ తరగతి పాఠాలే చెప్పాలి. ఏంటి సార్ సిలబస్ మార్చారు అని అనకూడదు. మనను బట్టి మనం ఒక్కసారి అరాయించుకోలేం కాబట్టి నెమ్మదిగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఎక్కువ చేస్తూ తన యొక్క కార్యాలని చేస్తూ చివరికి కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని పంపించాడు. కాబట్టి ఒక మార్పు కనపడుతుంది, ఒక ప్రోగ్రెస్ కనపడుతుంది.
అయితే ఈ ప్రోగ్రెస్ దేవుని తత్వంలో ఉండదు. మనని బట్టి మనము పరిమితమైన వారం కాబట్టి, మనం ఒక్కసారే దేవుడు అన్నీ చెప్పేస్తే దాన్ని అరాయించుకోలేం కాబట్టి, ఒక్కసారే దేవుని ప్రత్యక్షతను మనం చూసి భరించలేం కాబట్టి, పరోక్షంగాను క్రమేపీ కొద్ది కొద్దిగా మొదట బలిని ఒక ఛాయగా ఇచ్చాడు, చివరికి అసలైన బలి సిలువలో జరిగింది. సో there was a kind of a change in the dealings of God, but not in the being of God. సో అది మీరు గమనించాలని సురేష్ గారు నేను మనవి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాల్ తీసుకుందామండి. మోహన్ గారు బంజారా హిల్స్ నుంచి లైన్లో ఉన్నారు. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అండి. మోహన్ గారు ప్రైజ్ ద లార్డ్. మీ ప్రశ్న అడగండి సార్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్న నాకు మంచి పాయింట్ చెప్పారు. అది మన యేసుక్రీస్తు ప్రభుని దేవుడు రిచ్ గా చేయలేదన్న న్యూ టెస్టమెంట్ లో ఇందాక చెప్పారు కదా. అవునండి, ఓల్డ్ టెస్టమెంట్ లో ఓల్డ్ టెస్టమెంట్ ఓకే ప్రాస్పరిటీ అండ్ హెల్త్ వెల్త్ గాస్పెల్ అది ఓకే. న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి మీరు నాకు అన్నారు ఈవెన్ గాడ్ అని చెప్పుకొచ్చారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, న్యూ టెస్ట్మెంట్ లో అన్ని చూసుకున్నట్లయితే సన్నంతా కూడా నువ్వు దరిద్రుడే కానీ ధనవంతుడు అంటాడు చర్చ్ లో. సో నా పాయింట్ ఏంటంటే, ఇంత న్యూ టెస్ట్మెంట్ చెప్పినాక అకౌంట్ నెంబర్ వేసుకోవడం అనేది తప్ప, రాంగా రైటా? అంటే దేవుడు నేనంటే ఏంటంటే సార్, దేవుడు అన్ని చేస్తారు కదా, అంటే ఫైనాన్షియల్ గా కూడా ఆయన చేయగలరు కదా. అంటే మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అకౌంట్ నెంబర్ వేసుకోవడంలో మనం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం అనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది. దానికి మీరే పౌలు గారు ఎవరిని బెక్ చేసినట్టుగా, డిసైపుల్స్ ఎవరిని అడుక్కున్నట్టుగా లేదు. కాకపోతే వాళ్ళు స్త్రీలు పరిచారం చేసినట్టుగా ఉంది. రూపస్ వార్తలో చూసన్నారు వాళ్ళు ఎక్కడో దేవుడు అడిగినట్టుగా. థ్యాంక్ యూ అండి. మోహన్ గారు, అకౌంట్ నెంబర్ గురించి మనం మాట్లాడడానికి మనకి ఇంటెన్షన్స్ తెలియదు. ఇప్పుడు అకౌంట్ నెంబరు ఏదైనా ధనాన్ని అడుక్కోవడానికి వేస్తున్నారా, లేకపోతే ఎవరో మేము ఇస్తామని చెప్తే సౌలభ్యం కోసం వేస్తున్నారా? భగవంతుడికి ఎరుక, మనకు తెలియదు. అయితే ఒకటి మాత్రం మేము చెప్పగలం ఏంటంటే, దేవుని మీద నమ్మకం లేకుండా డబ్బుల్ని అడుక్కోవడమే పరమావధిగా పెట్టుకొని బోధ చేయడం కానీ, దానికి సంబంధించిన తప్పుడు బోధలు చేసి ప్రజల్ని వశపరుచుకోవడం కానీ, లేకపోతే బోధకులే ధనికులైపోయి తమ కాంగ్రిగేషన్ని పట్టించుకోకుండా ఉండడం కానీ తప్పు. అది వాక్యానుసారంగా తప్పు. నాకు తెలుసు, చాలా గ్రాస్ రూట్ లెవెల్స్లో నాకు ఈరోజు క్రైస్తవ్యం గురించి తెలుసు. పెట్రోల్ బంక్లో పనిచేసేవాళ్ళు, రిక్షా తొక్కుకుండేవాళ్ళు, బీదలు, ఆ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ పోగు చేసుకొని డబ్బులు కూర్చుకొని అప్పులు తీసుకొచ్చి ఇలాంటి బోధకులకి 10,000 ఇస్తున్నారు. ఎందుకంటే మినిమం 10,000 ఇవ్వాలి కొన్ని సంఘాల్లో. 10,000 ఇస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే మీకు దేవుడు ఆశీర్వాదం వస్తుందని. కానీ వాళ్ళు మాత్రం కటిక పేదరికంలో రగ్గిపోతున్నారు. ఆ విషయాన్ని ఆ సంఘంకి వాళ్ళు వస్తున్నా కూడా ఆ పాదిరికి, ఆ కాపరికి పట్టట్లేదు, పట్టించుకోవడానికి కూడా అతనికి మనసు లేదు, సమయం కూడా లేదు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది చాలా ఘోరమైన విషయం. అది మేము ఖండిస్తున్నాం. దేవుడు ధనం ఇవ్వడాన్ని మనం అనట్లేదు. దేవుడు తప్పకుండా ధనం ఇస్తాడు, కానీ అందరికీ ఇస్తాడు, అన్ని సందర్భాల్లో ఇస్తాడంటే అది కరెక్ట్ కాదు. నేను చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నేను కట్టుకోలేకపోతున్నాను, బట్ ఐఎమ్ హ్యాపీ. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏ నెలకు ఆ నెల 0 అయిపోతుంది, బట్ ఐఎమ్ హ్యాపీ. వాళ్ళకి ఇచ్చావు నాకు ఎందుకు లేదని నేను ఎప్పుడు దేవుడిని ప్రశ్నించలేదు. సో ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు. మీకు గుర్తుందో లేదో, యాకోబు పత్రికలో ఈ మాట ఉంది, శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయనలో చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. సో ఆ దేవుడు నాకు బేదరికాన్ని ఇచ్చినా దెర్ వాజ్ ఎ గుడ్ ఇంటెన్షన్. దేవుడు నాకు ధనికమైన స్థితిని ఇచ్చినా దెర్ వాజ్ ఎ గుడ్ ఇంటెన్షన్ బిహైండ్ దట్. సో ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఏదైనా వస్తే అది పేదరికమైన, శ్రమైన, సంతోషమైన, ప్రాస్పెరిటీ అయినా అది దాని వెనక మంచి ఉద్దేశమే ఉంటుంది. ఎందుకంటే అవర్ లార్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కాల్ తీసుకుందామండి. పాస్టర్ జీవరత్నం గారు ఈస్ట్ గోదావరి నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి. జీవరత్నం గారు వందనాలండి. క్లుప్తంగా మీ ప్రశ్న అడుగుతారా? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనల్ని ఆత్మానుసారంగాను శరీరానుసారంగా కూడా కూడా మీరు ఫలించమని చెప్పాడండి. అవును. అంటే ఇప్పుడు యోహన్ తోట 15 అధ్యాయం 7 వచ్చిన కూడా ఏముందంటే, మీరు బహుగా ఫలించడం తండ్రి మనం పట్టుబడతారు. ఓకే. మరి మనం బెగ్గింగ్ చేసుకోవడం వల్ల మరి తండ్రి ఇప్పుడు మనం లేనివాడుగా ఉండాలని దేవుడు కోరలేదు కదండి. లేనివాడిగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరడండి.
కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమిటంటే, దేవుణ్ణి నేను అడుక్కోవడం వల్ల మహిమపరచగలనా అని మీరే చెప్తున్నారు కదా, మనం ఫలించడం వల్ల దేవుడు మహిమ పొందుతాడని. మరి మహిమ పొందే మార్గంలో ఫలించాలి తప్ప, మనం మహిమ పొందే మార్గంలో ధనాన్ని సంపాదించాలి తప్ప మనం అడుక్కొని దేవుడిని ఎలాగ మహిమపరుస్తామండి? ఇందాక మీరు చెప్పారండి, సోమరితనంగా ఉండకుండా సంపాదించుకోండి అని చెప్పారు. మీరు కష్టపడండి, ఉద్యోగం చేయండి, భార్య బిడ్డల్ని పోషించుకోండి, కొంత వెనకేసుకోండి, మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మీరు ఒక మోడల్గా ఉండగలుగుతారు, ఒక నీతి కలిగిన వ్యక్తులుగా ఉండగలుగుతారు. సమాజంలో మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా సెట్ చేయగలుగుతారు. అంతే తప్ప దేవుడు మనల్ని బేదలుగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు. బేదరికానికి 2 కారణాలండి. ఒకడు పక్కనోడు అనగదొక్కితే బేదరికం వస్తుంది, 2 నాకై నేను తెచ్చుకుంటే వస్తుంది, సోమర్తనం వల్ల వస్తుంది. కనీసం దీన్నైనా నేను ఎదిరించగలను కదా. పక్కనోడు నన్ను తొక్కడం నేను ఎదిరించలేకపోవచ్చు కొన్నిసార్లు, కానీ నేను బేదరికాన్ని జయించాలంటే నా సోమర్తనాన్ని విడనాడి కష్టపడ్డాను అనుకోండి. నేను అసలు మన భారతదేశంలోనే చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, ఎంతో బేదరికంలో మగ్గిపోయిన వాళ్ళు ఈరోజు సైంటిస్టులు గాను ప్రెసిడెంట్లు గాను పనిచేసిన వాళ్ళు. సో సోమరితనాన్ని నేను విడనాడినప్పుడు నేను ఫలిస్తాను. ఏది ఆధ్యాత్మికంగానే కాదు, నేను భౌతికంగా కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది, ధనం సంపాదించుకోగలుగుతాను. అప్పుడు నిజంగా దేవునికి మహిమ వస్తుంది. ఇంకొక కాల్ తీసుకుందామండి. బెంజమిన్ గారు వైజాగ్ నుంచి. ప్రైజ్ ది లార్డ్ అండి బెంజమిన్ గారు. చెప్పండి బ్రదర్, దయచేసి మీ సమయం వృధా చేయకండి. నేరుగా ప్రకాష్ గారితో మాట్లాడండి దైవజనులు. పౌలు గారు చాలా తన స్వకీయులను విశేషంగా ఆదరించినవాడు, స్వకీయులు విశేషంగా ఆదరించినవాడు దౌర్భాగ్యులను చోట ఉంటారండి అక్కడ. ఇప్పుడు అలాగే మరొక చోట మరి నా కోసం తండ్రిని లేకపోతే అందరినీ విడిచిపెట్టాలని ఒక చోట ఫోన్లో చెప్తారు కదండి. నేను చూసినంత లెక్కలు క్రైస్తవ సోదరుల్లో ఈ మిడిల్ క్లాస్ లేకపోతే ఈ జాబ్ చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలను దేవుడు ఇచ్చినట్లు ఆశీర్వదించినట్లు ఉద్యోగాలను బట్టి స్వకీయులను కూడా ఎవరికి కూడా దగ్గర రాకుండా వారి యొక్క కష్ట నష్టాలను కూడా పట్టించుకోకుండా ఉన్నారని వాళ్ళని కూడా నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నా దేవుడి కోసం అందరూ వదిలిపెట్టేస్తాను నిధిగా లేదని చెప్పేసి అన్ని తప్పించుకున్నారండి కొంతమంది. అది ఈ స్వకీయులు విశేషంగా ఆదరించిన వాడు మరి విశ్వాసఘాతకుడే అని మనకి బౌద్ధ చెప్పినప్పుడు, మరి స్వకీయులు అంటే మరి తన కుటుంబంలో అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ లేదా ఉన్నటువంటి వాళ్ళు బాగా పేదవారు, మా కుటుంబంలో అందరూ లాభించారు కదండి. ఇప్పుడు మొదట అండి మీరు మొదట గ్రహించాల్సింది ఏంటంటే, అది ఏ వచనం ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు అనేది మొదట మీరు చదవండి. దాని పై వచనాలు కింది వచనాలు చదవమని నా మనవి. స్వకీయులు అన్నప్పుడు కేవలం రక్త సంబంధికులే కాదు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి తోటి సహోదర సహోదరులు. నెంబర్ 1. నెంబర్ 2, సోమరిపోతుల్ని పెంచి పోషిస్తూ ఉండకూడదు. అందరికీ సాయం చేయం మనం. పౌలు ఏం చెప్తాడంటే, తనకు తాను సాయం చేసుకోలేని వాడికి సాయం చేయండి అని అన్నాడు. ఏదో అడపాదడప కొంత సాయం చేస్తే అది వేరే విషయం, ఏదో అప్పివ్వడమో అలాంటివి ఏదైనా చేసి అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం అది వేరే విషయం. కానీ అదే పనిగా ఒక మనిషిని పోషించాలంటే అతను మాత్రం ఏం పని చేయకుండా ఉండడం అనేది మాత్రం వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. అయితే మీరు చెప్పిన మాట కరెక్టే. చాలా మంది క్రైస్తవులు ఈరోజు స్వార్థపరులుగా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ సొంత తమ్ముడే బేదరికంలో ఉంటే, అన్నయ్య ఒక మంచి పొజిషన్లో ఉంటే తమ్ముడికి సాయం చేయలేని పరిస్థితి, అలాగే అక్క చెల్లికి లేదా చెల్లి అక్కకి సాయం చేయలేని పరిస్థితి. సో ఈ స్వార్థం అనేది తప్పకుండా ఉంది. ఇది పాపం యొక్క పర్యవసానం. ఎవరైతే యేసుక్రీస్తులోకి వస్తారో, పాపాన్ని విడనాడతారో, ఆయన యొక్క శిలువ చేత ప్రభావితం అవుతారో, శిలువకు మించిన నిస్వార్థ చిహ్నం ఏంటండి? నిస్వార్థానికి చిహ్నం శిలువే, అంతిమ పరాకాష్ఠ అది. ఇక తన ప్రాణం కూడా పెట్టేశాడు, రిక్తుడిగా చేసుకున్నాడు అని ఉంది ఫిలిప్పీ పత్రికలో. ఇంకా తన దగ్గర ఏమీ లేదు. నిస్వార్థతకు పరాకాష్ఠ అది. ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ అన్సెల్ఫిష్నెస్. సో శిలువ పాదాల దగ్గర క్రైస్తవులు నిస్వార్థతను నేర్చుకోవాలి. అప్పుడే తోటి వారిని, ఆపదలో ఉన్న వారందరినీ ఆదుకోవడానికి వీలవుతుంది. స్వకీయులనే కాదు, ఎవరు అవసరం ఉంటే వాడు మన పొరుగువాడని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆదుకోవాలి, ఆదుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే శిలువ పాదాల చెంత నేర్చుకోలేకపోతున్నారో అట్టి క్రైస్తవులకి క్రీస్తు తత్వం కానీ లేకపోతే ఆ శిలువ త్యాగం కానీ నిస్వార్థత కానీ అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక కాల్ తీసుకుందాం. స్వతంత్ర కుమార్ గారు తణుకు నుంచి లైన్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాగున్నారా స్వతంత్ర కుమార్ గారు?
బాగున్నారు. చెప్పండి. ప్రశ్న అడగండి సార్ని. ప్రాస్పెరిటీ అనేది దేవుని చిత్త ప్రకారం ఉంటదండి, లేకుంటే ప్రాస్పెరిటీ అనేది అంటే దేవుని చిత్త ప్రకారం ఇస్తారా, లేకపోతే ప్రాస్పెరిటీ అనేది మన ప్రయత్నాన్ని బట్టి మనకు లభ్యమయ్యేటటువంటి సంగతి అండి? రెండు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారే చెప్పారు, అన్యాయపు సిరి అనే మాట యేసుక్రీస్తు వారు వాడారు. గుర్తుందా మీకు? అన్యాయపు సిరి. అన్యాయపు సిరి అంటే అర్థం ఏంటి? దేర్ ఈజ్ ఎ ప్రాస్పెరిటీ కాల్డ్ విచ్ ఈజ్ అన్ ఈవిల్ ప్రాస్పెరిటీ, అన్ అన్జస్ట్ ప్రాస్పెరిటీ. సో ప్రాస్పెరిటీ రెండు రకాలుగా ఉంటుంది. యేసు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే కూడా ప్రాస్పెరిటీ రావచ్చును, కాదనట్లేదు మనం. లేదా నేను వక్ర మార్గాల ద్వారా మనుషుల్ని మభ్యపెట్టి, లేకపోతే అడుక్కోవడం ద్వారా, లేకపోతే విరాళాలు ఎత్తుకోవడం ద్వారా, లేకపోతే మరింకొక మార్గంలోనూ, లేకపోతే లంచాలు పుచ్చుకోవడం ద్వారా ప్రాస్పెరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎలా తేలుస్తారు ప్రతి ప్రాస్పెరిటీ దేవుడి దగ్గర నుంచే వచ్చిందంటే ఎలాగా? ప్రకాష్ గారు దైవజనుడు కాబట్టి ప్రకాష్ గారికి వచ్చే సొమ్మంతా కూడా దేవుడు ఇచ్చింది అనుకుంటే అది భ్రమే, కరెక్ట్ కాదు అది. సో కనుక దైవజనులు కూడా తప్పులు చేస్తారు కాబట్టి ప్రతి ప్రాస్పెరిటీ, ప్రతి సమృద్ధి కూడా, ప్రతి భాగ్యం, సౌభాగ్యం కూడా దేవుడు ఇచ్చింది కాదు. ఆ సౌభాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్యాయపు సిరిని బట్టి వచ్చిందా, వక్ర మార్గాలను బట్టి వచ్చిందా, లేకపోతే దేవుడు నిజముగా ఆశీర్వదిస్తే వచ్చిందా? మనం వాళ్ళ చరిత్ర చూస్తుంటే, వాళ్ళ యొక్క జీవనశైలి చూస్తుంటే మనకు అర్థమైపోతుంది అది. కాబట్టి ప్రతి ప్రాస్పెరిటీని ఫ్రమ్ గాడ్ అని అనుకోవడం కూడా భ్రమేనండి. ఓకే, ఇంకో ప్రశ్నలోకి వెళ్తామండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఈ వచనం యొక్క భావాన్ని కొంచెం వివరించండి. బెనర్ గారు, మనం అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది మన ధన్యతలు. కొంచెం మనం దీంట్లో ఎక్కువ డ్వెల్ అయితే బాగుంటుంది అన్నది ఆలోచన. ఇక్కడ దీనత్వం ఇంగ్లీష్లో పూర్ ఇన్ స్పిరిట్ అని వాడడం జరిగింది. టోకోస్ అనేటువంటి గ్రీక్ పదం ఉంది. ఒరిజినల్ గ్రీక్లో, మూల భాషలో టోకోస్. టోకోస్ అంటే రెడ్యూస్ టు బెగరీ ఆర్ డెస్టిట్యూట్ ఆఫ్ వెల్త్. అంటే ఒక దీనమైన పరిస్థితికి వెళ్ళి అడుక్కుంటాడు అన్నమాట. ఆ పిక్చర్ కనబడుతుంది. దాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఇన్ స్పిరిట్ అంటున్నాడు ఆయన, ఆత్మ విషయమై దీనులైన వారు. అంటే దీన్ని ఎలాగ మనం వర్ణించుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ రికగ్నిషన్ దట్ ఐ కెనాట్ బట్ నీడ్ గాడ్. దేవుడి అవసరం నాకు అత్యవసరం, అది నాకు తప్పనిసరి, దేవుడు లేకపోతే నేను బ్రతకలేను. అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటంటే స్వనీతి. నాకేంటి, నేను చీమకు కూడా అపకారం తలపెట్టలేదు, నేను ఎవరికి ఎప్పుడు ద్రోహం చేయలేదు, నేను ఇది అనేటువంటి భావన, స్వనీతి, పరిశీలటువంటి భావన, పరిశీల దృష్టి, వైఖరి. అది దానికి ఆపోజిట్ అన్నమాట ఇది. ప్రభువా, నేను పాపిని, ఐ నీడ్ యూ, నువ్వు నన్ను కడక్కపోతే నాకు వేరే మార్గం లేదు. సో ఒక స్పిరిచువల్ బ్యాంక్రప్సీని, స్పిరిచువల్ పావర్టీని గుర్తించేటువంటి స్వభావాన్ని యేసుక్రీస్తు ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, నువ్వు తప్ప నాకు ఇంకా మార్గం లేదయ్యా, నేను నీచుని. ఇప్పుడు ఉదాహరణకి ఈ సేమ్ సెన్స్ మీకు పేతురు సందర్భంలో జరుగుతుంది. యేసుక్రీస్తు వేకుజామున వెళ్తాడు ఆ నది ఒడ్డుకి. బోట్లు పెట్టుంటాయి అక్కడ, పడవలు పెట్టుంటాయి. ఒక పడవ తీసుకొని ఆయన ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళ పడవ వాడుకున్నాడు ఆయన, వాళ్ళకి ఏదో ఇవ్వాలనుకుంటాడు ఆయన. అనుకొని పేతురు ఇలా రా, ఆ వల వేయమంటాడు. సీమోను అని పిలుస్తాడు. సీమోను చాలా సీనియర్ ఫిషర్మెన్. ఎప్పుడైతే వల వేయమంటాడో ఈయన హాఫ్ హార్టెడ్గా వల వేస్తాడు. ఓకే, వలలు వేయమంటాడు. యాక్చువల్గా మీరు మూల భాష చదివితే అప్పుడు దాకా చాలా గర్వంగా ఉన్నటువంటి పేతురు నిజానికి ఒక జాలరి వలలో చేపలు విపరీతంగా పడ్డప్పుడు ఎగిరి గంతేయాలి అని ఏడుస్తాడు. నేను పాపాత్ముని, నన్ను విడిచిపోని ఆయన పాదాల మీద పడతాడు. దాట్ ఈస్ పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయమే దీనత్వం అంటే అదనమాట. అట్టివారిది పరలోక రాజ్యం అంటాడు. అంటే దట్ ఈస్ అ ఫస్ట్ ప్రీ రిక్విజిట్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు ఎంటర్ హెవెన్. ప్రభువా, నన్ను క్షమించు, నాకు నువ్వు కావాలి, నా నీతి సరిపోదు నాయన, నా గొప్పతనం సరిపోదయ్యా. సో ఇది మొదటి అర్హత పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. ఓకే సార్, ఆఖరి కాల్ తీసుకుందాం, ఎందుకంటే మన ఇవైతే ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ఇది లాస్ట్ క్వశ్చన్గా తీసుకుంటాం. సురేష్ గారు చెప్పండి. సార్ సురేష్ గారు. నాకు ఏంటంటే మన క్రైస్తవులు ప్రార్థన చేసుకున్న రక్షించుకున్న వాళ్ళు వడ్డీ వ్యాపారం చేయొచ్చు చేయకూడదు అంటే రక్షించబడిన వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చా? వడ్డీకి అప్పు వచ్చి తీసుకోవచ్చా? లేదండి. నాకు ఆలోచన నో సార్, నో. ఓకే,
నో అని చెప్పేశారు, అయిపోయింది. ఓకే, చెప్తా ఉన్నా. సో దాని భావన అదండి. సో ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక దృష్టి పదం, ఒక వైఖరి, ఒక లక్షణం అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ బోత్ అన్ యాటిట్యూడ్ అండ్ ఆల్సో ఎ వర్చ్యూ. సో ఎవరికైతే అది ఉంటుందో వారికి పరలోక రాజ్యం సొంతం అవుతుంది. ఓకే. సో పరలోక రాజ్యంకి వెళ్ళడానికి అర్హత ఒకటే, నేను అర్హత లేనివాణ్ణి అని ఒప్పుకోవడం. మళ్ళీ చెప్తున్నాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఒక్కటే, నేను అర్హత లేనివాణ్ణి అని ఒప్పుకోవడం. అదే ఆత్మదీనత్వం అంటే. సో మనం ఈ ధన్యతలను చూసినప్పుడు బెన్నర్ గారు ఒక విషయం మనకు కనబడుతుంది ఏంటంటే, ఇక్కడ బ్లెస్సింగ్ అనే మాట, మళ్ళీ మనం బ్యాక్ వచ్చాం. బ్లెస్సింగ్ అని అంటే మనకి గ్రీక్లోకి మూల పదంలోకి వెళ్ళి చూస్తే హ్యాపీ. దేవుడు మనల్ని హ్యాపీగా ఉంచాలి అని అంటే, లేదా మనం హ్యాపీగా ఉండాలి అని అంటే దేవుడిని పక్కన పెడితే హ్యాపీగా ఉండలేం. సిఎస్ లూయిస్ అని ఆయన ఏమంటాడంటే, గాడ్ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ బికాస్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ అని అంటాడు. గాడ్ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ బికాస్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ అంటాడు. అంటే దేవుణ్ణి మైనస్ చేస్తే నిజమైన హ్యాపీనెస్ ఉండదు. అసలైన హ్యాపీనెస్ ఎప్పుడైనా కూడా విత్ గాడ్ ఉంటుందే తప్ప మైనస్ గాడ్ ఉండదు. సో అందుకని ఈ ధన్యతలన్నిటిలో మనం చూసినప్పుడు గాడ్ ఈజ్ అట్ ద సెంట్రల్ ఫోకస్. ఎవరైతే దేవుణ్ణి అంటిపెట్టుకుంటారో, ఎవరైతే ఈ స్వభావాల్ని, దేవుడు చెప్పిన ఈ మాటల్ని పుణికిపుచ్చుకుంటారో వారికి నిజమైనటువంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఈ హ్యాపీనెస్ బయట హ్యాపీనింగ్స్ మీద ఆధారపడే హ్యాపీనెస్ కాదు. సో ఇది లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్. చాలా హ్యాపీనెస్లు మనం సినిమా చూసి హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే కారు కొని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉద్యోగం సంపాదించి హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు, బిడ్డలకి అమెరికా సంబంధం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవి అవుట్ సైడ్ టు ఇన్సైడ్ హ్యాపీనెస్. ఇది అలా కాదు, ఫ్రమ్ విత్ ఇన్ దేవుడు ఇచ్చేటువంటి హ్యాపీనెస్. దిస్ ఇస్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, దెర్ ఈస్ అ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవ్రీ టైం మీరు 8 ధన్యతల్లో చూసినప్పుడు ఒక కారకము, ఒక ఫలితం కనపడుతుంది. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. ఇక్కడ కూడా అదే కనబడుతుంది మనకి. ఎవరైతే ఆ విధంగా నేను అర్హత లేనివాణ్ణి అని తన దీనత్వాన్ని ఒప్పుకుంటాడో అతనికి పరలోక రాజ్యాన్ని చేరే అర్హత వస్తుంది. సో ద కాజ్ ఈజ్ పూర్ ఇన్ స్పిరిట్, ది ఎఫెక్ట్ ఈజ్ గెయినింగ్ హెవెన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ప్రశ్నలోకి వెళ్దామండి. దుఃఖము లేక విచారంతో ఉన్నవారు ఏ విధంగా సంతోషింపగలరు అనే ప్రశ్న అండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే దాంట్లో నుంచి తీసుకున్నాం. ఇప్పుడు బ్లెస్సింగ్ అయితే సంతోషం అయితే, బ్లెస్సింగ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్ అయితే, దుఃఖించేవాడు హ్యాపీగా ఉండడం ఏంటి? చాలా ఇట్ ఈస్ అ కాంట్రాస్ట్, టోటల్ కాంట్రాస్ట్ లాగా కనబడుతుంది. మీకు ఇలాంటి పారాడాక్సెస్ అంటాం వీటిని థియాలజీలో. పారాడాక్సెస్ చాలా కనపడతాయి. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఇట్ ఈస్ ఎ పారాడాక్స్. సో ఇట్లాంటివి, ఒకడు తన ప్రాణాన్ని కాకుండా లోకమంతటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తే వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడతాడో వాడు సంపాదించుకుంటాడు అంటాడు. సో యేసుక్రీస్తు బోధలో చాలాసార్లు ఇవి కాంట్రడిక్షన్స్ కాదు, కాంట్రడిక్షన్స్ అయితే అవి అసంబద్ధమైన, వాటిని నమ్మాల్సిన పని. ఇవి ఒక పారాడాక్స్ అనమాట, అంటే వైవిధ్యాలు అంటాం మనం తెలుగులో. ఇవి వ్యతిరేకమైనవి కాదు, ఒక వైవిధ్యం ఇది. ఉదాహరణకి మన జీవన వైవిధ్యం ఒకటి నేను చెప్తాను. చిన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే తొందరగా పెద్ద అయిపోవాలనుకుంటాం, చాలా మందికి ఉంటుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ బతికే చాలా బాగుంది, ఈ బాధలు ఏంట్రా బాబు అనుకుంటాం. దీన్ని ఒక జీవన వైవిధ్యం అంటాం. సో అలాంటి వైవిధ్యం అనమాట, అదొక బిబ్లికల్ పారాడాక్స్ ఇది. ఇక్కడ మనం జాగ్రత్తగా కానీ గమనిస్తే అంటే అసలు ఇక్కడ దుఃఖం అంటే ఏంటి, ఏ దుఃఖం ఇది? సపోజ్ నేను దొంగతనం చేశాను, లేకపోతే లంచం తీసుకున్నాను, నన్ను ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని ఓదారుస్తాడని చెప్పట్లా దేవుడు. ఇది నా తెలివి తక్కువతనం వల్ల, నా అవినీతి వల్ల, నా పొరపాటు వల్ల వచ్చే దుఃఖం కాదు ఇది. ఇది ఎలాంటి దుఃఖం అంటే పౌలు చెప్తాడు కొరింథీ పత్రికలో, 2 రకాల రిపెంటెన్స్ దుఃఖాలు ఉన్నాయంటే. అపవాది కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది, దేవుడు కలిగించే దుఃఖం రక్షణార్థమై ఉన్నది అంటాడు అనమాట. సో ఇది అట్లాంటి దుఃఖం అన్నమాట. ఇది అట్లాంటి దుఃఖం. ఏంటి ఈ దుఃఖం? మరి ఎలా దీన్ని చేస్తామంటే, ఈ దుఃఖం ఎలా కలిగిందంటే బికాస్ ఆఫ్ ద పవర్ అండ్ గిల్ట్ ఆఫ్ సిన్. నేను తప్పు చేయడం వల్ల, నాలో ఒక అపరాధ భావన వల్ల కలిగినటువంటి దుఃఖం నెంబర్ 1. రెండవది, పాపము నన్ను ఈడ్చుకొని వెళ్తుంది అంటాడు పౌలు. ద పవర్ ఆఫ్ సిన్, పాపము నన్ను మరులు కొల్పి, నన్ను ఈడ్చుకొని నాకు ఇష్టం లేని పని నా చేత చేయిస్తుంది అంటాడు. అలాంటప్పుడు తప్పు చేసినప్పుడు ఎలా ఉంటుంది నాకు? అలాంటి దుఃఖం, అవమానం కలుగుతుంది బయట ప్రజల మధ్యలో కానీ, లేకపోతే లోపల గిలి కలుగుతుంది నాకు. సో ఆ దుఃఖం నుంచి దేవుడు విడిపిస్తాడు అని అంటున్నాడు అనమాట.
అయితే ఈ దుఃఖం దేవుడి దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే అపవాది దగ్గర నుంచి కూడా రావచ్చు. ఉదాహరణకి మనకి పేతురు తప్పు చేశాడు, అబద్ధం ఆడాడు, యేసుక్రీస్తుని ఎరగని అన్నాడు. కానీ పేతురు యేసుప్రభు వైపు తిరగగలిగాడు. ఆ దుఃఖము అతను బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తాడని ఉంటుంది. ఆ దుఃఖము దేవుని దగ్గర నుంచి వచ్చిన దుఃఖం. ఇస్కరియోతు యూదా ఒకవేళ నిజంగా సెలువు దగ్గరికి పరిగెట్టుంటే, నన్ను క్షమించు, నా వల్లే తప్పకుండా ఆయన క్షమించేవాడు దేవుడు. ఎందుకంటే ఆయన క్షమకు పాత్రుడు కానివాడు ఎవడు లేడు. కానీ ఇస్కరియోతు యూదా వెనక్కి రాలేకపోయాడు. సో ఇక్కడ రెండు రకాల మనుషులు, రెండు రకాల దుఃఖాలు కనపడుతున్నాయి. ఇస్కరియోతు యూదా దుఃఖము మరణానికి నడిపించింది. పేతురు దుఃఖము యేసుక్రీస్తు దగ్గరికి మళ్ళీ పరిగెట్టడానికి ఆస్కారమైంది. సో కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది లౌకిక సంబంధమైన నా పొరపాట్ల వల్ల కలిగే దుఃఖం కాదు, అపవాది కలిగించే దుఃఖం కాదు. కానీ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు తగ్గట్టుగా జీవించలేకపోయానే నేను బాధ పెట్టింది అనేటువంటి దేవుని యొక్క క్యారెక్టర్ని తెలుసుకునే కొద్దీ కలిగే దుఃఖం. ఉదాహరణకి యెషయా మొట్టమొదటిసారి దేవుణ్ణి చూసినప్పుడు, అప్పుడు దాకా యెషయా ఒక భావనలో ఉంటాడు, తనంతా దేశం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రాజు చచ్చిపోయాడు, రాజైన ఉజ్జయం మృతి నొందిన సంవత్సరం నాని స్టార్ట్ అవుతుంది 6వ అధ్యాయం. అత్యున్నతమైన సింహాసనం పైన ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తాడో, ఆ పరిశుద్ధుడిని చూస్తాడో, ఒక్కసారి అతనిలో దుఃఖం కలుగుతుంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిను, అపవిత్రమైన ప్రజల మధ్య జీవించేవాడిను అని అంటాడు. ఎప్పుడైనా ప్రవక్త అయ్యో మీకు శ్రమ అని ఎదుటివాడికి అయ్యో చెప్పేవాడు, ఓ అంటు యు అనేవాడు ప్రవక్త. ఇక్కడ మొదటిసారి ఒక ప్రవక్త ఓ అంటు మీ అంటున్నాడు. ఒక దుఃఖం. ఎలాంటి దుఃఖం ఇది? దేవుణ్ణి, ఆయన క్యారెక్టర్ని చూసినప్పుడు దాని ముందు నేనెంత కొరగాని వాడినో, నేనెంత పనికిమాలిన వాడినో, నేనెంత నీచున్నో. ద మోర్ ఐ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ హోలీనెస్, ద మోర్ ఐ అండర్స్టాండ్ ద రెచెడ్నెస్ ఆఫ్ మై సిన్ఫుల్నెస్, దెన్ రిపెంటెన్స్ స్టార్ట్స్. నాలో కలుగుతుంది రిపెంటెన్స్. సో ఆ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి దుఃఖపడేవారినట ఆయన బ్లెస్ చేస్తాడట, ఆయన సంతోషాన్ని ఇస్తాడట. అంటే ఈ దుఃఖము దేవుని దగ్గర నుంచి వచ్చే దుఃఖం, ఇది అసలైన సంతోషానికి నడిపిస్తుంది. అందుకని చూడండి, సమరయ స్త్రీ అప్పుడు దాకా లోకానికి భయపడతా ఉంది. మీరు చూడండి, ఒంటరిగా మధ్యాహ్నం పూట ఆమె దొంగతనంగా నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. షీ కుడ్ నాట్ ఫేస్ ద సొసైటీ అండ్ ద వరల్డ్. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని కలిసిందో అప్పుడు దాకా ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు 5 భర్తలను ఎందుకు మార్చింది ఆవిడ? చివరికి మ్యారేజ్ మీద నమ్మకం పోయి 6వ వాడితో ఎందుకు సహజీవనం చేస్తుంది ఆవిడ? బికాస్ షీ హ్యాడ్ నో సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇన్ సైడ్. ఎప్పుడైతే యేసుప్రభుని కలిసిందో ఆమె ఇమేజ్ మారిపోయింది. ఎవరేమైనా అనుకోని, నేను దొంగతనంగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన మహిళ, ఒక పతిత పరిగెట్టుకుంటా తమ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఫేస్ చేసి ఈయన మెస్సియే కాడా అని మాట్లాడిందంటే యు అండర్స్టాండ్. అంటే యేసుప్రభుని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తామో, ఆయన ఎప్పుడైతే ఎదుర్కొంటామో నిజమైన దుఃఖం కలుగుతుంది. అది నిజమైనటువంటి సంతోషానికి దారితీస్తుంది. ఆమె వచ్చిన పనిని కూడా వదిలేస్తా, కుండా అక్కడ పారేసి పరిగెట్టుకుంటా వెళ్తుంది. సో అదండి అక్కడ ఉన్నటువంటి ఆ భావన. అది చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. సాత్వికులు ధనియులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే ఏంటి? భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఏంటండి అనే ఈ ప్రశ్న. ముందు అసలు ఈ సాత్వికం అనే విషయాన్ని మన వాళ్ళు అర్థం చేసుకుంటే స్వతంత్రించుకోవడం కూడా అర్థమవుతుంది. సాత్వికము అంటే ఎలా ఉంటుందంటేనండి, థియోలాజియన్స్ దాన్ని ఎలాగ వర్ణించారంటే, మన పైన ఒక 100 కేజీలు 200 కేజీలు బస్తా మోయలేని భారం పెడితే నేను గొనగకుండా దాన్ని సంతోషంగా భరించడం, దాన్ని సాత్వికం అంటాం. అంటే కోపం వచ్చినా కూడా దాన్ని నేను కంట్రోల్ చేసుకోవడం, కోపం కంట్రోల్లోకి నేను వెళ్ళకుండా నేను దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం, నేను రెచ్చగొట్టబడే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా చాలా సౌమ్యంగా నేను ప్రవర్తించడం లేదా రియాక్ట్ అవ్వడం. ఒక స్కాలర్ ఏమంటాడంటే, మ్యాన్ ఈజ్ నాట్ మెజర్డ్ బై హిజ్ యాక్షన్స్ బట్ బై హిజ్ రియాక్షన్స్ అంటాడు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే, మామూలప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు నేను బాగానే ఉంటాను, కానీ రేపొద్దు నాకు ఏదో ఒక సందర్భం వస్తుంది, నాకు షార్ట్ టెంపర్ వస్తుంది, అప్పుడు అసలు నా క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో నేను కానీ తమాయించుకోగలిగితే, నేను కానీ సౌమ్యంగా రియాక్ట్ అవ్వగలిగితే దాన్ని సాత్వికము. ఎందుకు మోషేకి సాత్వికంలో ఫస్ట్ సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ ఇచ్చాడు దేవుడు? సాత్వికంలో గోల్డ్ మెడల్ ఇచ్చాడు మోషేకి. కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ కంటే విసిగిచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అదిగాక 40 సంవత్సరాలు. సో అందుచేత మోషే సాత్వికాన్ని ఆయన అభ్యసించాడు. సో అటువంటి సాత్వికం ఎవరికైతే ఉంటుందో వారట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. ఇక్కడ చాలా అద్భుతంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అనుకున్నాం కదా. మిగిలిన చోట్ల మనకి ఎలా కనపడుతుందంటే, ఒక స్పిరిచువల్ కాజ్, ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ కనపడుతుంది. ఇక్కడ
ఎర్త్కి సంబంధించినటువంటి, భూమికి సంబంధించిన బ్లెస్సింగ్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రాస్పెరిటీ, లేకపోతే భూలోకంలో నేను వెలసిల్లడం, అభివృద్ధి చెందడం, లేకపోతే భూలోకం మీద పట్టు సాధించడం, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద కానీ, నా ఆఫీస్ మీద కానీ, లేకపోతే వాట్ ఎవర్ నా ఏరియా మీద కానీ నాకు ఒక అధికారము, ఒక పట్టు నేను సాధించిన వాడిని, సమాజంలో నాకు ఒక పొజిషన్ నాకు ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే నువ్వు 25,000 ఇస్తే ₹1,00,000 నువ్వు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడండి రివర్స్ లో ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం చూస్తే సాత్వికము ద్వారా నేను ప్రపంచాన్ని జయించచ్చట. అసలు ఇదే కదండి గాంధీ గారికి స్ఫూర్తి అయింది. గాంధీ గారు మొట్టమొదట ఆయుధాన్ని వదిలేయాలనుకున్నప్పుడు, అహింస అనే దాన్ని చేపట్టాలనుకున్నప్పుడు ఎవరు ఆయనకి సపోర్ట్ ఇచ్చారు? అసలు ఇది వల్లయ్యే పనేనా? అంత రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి ఏంటి శక్తి కావాలి కానీ, తిరుగుబాటు కావాలి కానీ, ఇదేమిటిది? చాలా మంది మొదట ఆయనకి ఓటేయలేదు, చివరికి ఆయనే గెలిచాడు. అందుకని ఆయన చాలాసార్లు ఏమన్నాడు, నాకు ఈ కొండ మీద ప్రసంగం నాకు చాలా ప్రియమైంది అంటాడు. ఆ యేసు ఎవరు ఆయన ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఆయన యేసుక్రీస్తు ఆయన ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన చాలా ఓపెన్ గా కన్ఫెస్ చేశాడు ఆ విషయాన్ని. ఈ రోజు మనం చాలా మంది చెప్పుకోవట్లేదు విషయాన్ని. ఒక రకంగా చెప్పాలంటే భారత స్వాతంత్ర్యానికి ఊపిరిలు పోసినటువంటి వచనం ఇది. సాత్వికంతో ఆయన ఏం చేసుకున్నాడంటే భారతదేశాన్ని స్వతంత్రించుకున్నాడు బ్రిటిష్ వాడి చేతి నుంచి. అది నిరూపితమైంది. కానీ దురదృష్టం ఏమిటంటే మన క్రైస్తవులకు ఈ వచనాన్ని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. మన క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే సాత్వికం కాదు, అధికారం కావాలి, రాజ్యాధికారం ద్వారా మేము రేపొద్దున ఒక పొజిషన్ వస్తుందని చాలా మంది క్రైస్తవులు ఈరోజు నమ్ముతున్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి పొలిటికల్ ఫార్ములా ఏంటంటే మీరు సాత్వికులుగా ఉండండి, మీరు స్వతంత్రించుకోండి. మీరు మీ దేశాన్ని గెలుచుకోవాలి అంటే, మీరు మీ సమాజాన్ని గెలవాలి అంటే, మీరు ప్రపంచాన్ని గెలవాలంటే మీరు సాత్వికులుగా ఉండాలి. చాలా మంచి విషయం తెలియజేశారండి. చాలా అసలు ఒక్కొక్కసారి మీరు చెప్తున్న ఆన్సర్ చూసినప్పుడు కొంచెం రోమాలు నిలబడుతూ ఉన్నాయి, కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇందాక మీరు చెప్పినప్పుడు కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఆ స్త్రీ గురించి మీరు చెప్పినప్పుడు చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీ పితరులు చేసిన త్యాగం, లేకపోతే వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రక్షణ టీవీకి వచ్చినందుకు. ఇంకో ప్రశ్నలోకి వెళ్దాం. మంచితనము లేక నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి? ఆకలి కోరినప్పుడు సంతోషం ఎలా కలుగుతుంది అనే ప్రశ్న. ఇక్కడండి క్రేవింగ్ అండి, ఒక రకమైన క్రేజ్ రకరకాల వాటిపైన మనకు ఉంటుంది. కొంతమందికి పదవీ వ్యామోహం ఉంటుంది, కొంతమందికి ధన వ్యామోహం ఉంటుంది, కొంతమందికి స్త్రీ వ్యామోహం ఉంటుంది, కొంతమందికి ఇంకేదో బ్యూటీ పట్ల వ్యామోహం ఉంటుంది, కొంతమందికి బంగారం పట్ల మోజు ఉంటుంది. అది నెగిటివ్ అయితే అలాంటి ఒక పాజిటివ్ అంటే ఒక రకమైనటువంటి తపన, తృష్ణ. ఏమిటి ఆ తృష్ణ అంటే నీతిగా బ్రతకాలి, నీతినే చేయాలి, అవినీతికి కూడా బదులుగా నీతినే సమాధానంగా ఇవ్వాలి అనేటువంటి భావన, ఇది వైఖరి. ఇది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే అర్థం అదనమాట. ఇంకేది ఇచ్చినా కూడా, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది అనుకోండి, నాకు ఇంకేదో ఇస్తే నాకు నా ఆకలి తీరదు. ఏదైతే నాకు ఇవ్వాలో అది ఇస్తేనే నాకు తీరుతుంది. ఒక విశ్వాసిలో ఈ నీతి కొరకు ఆకలి దప్పులు అంటే, ఇక నీతి అనే మాటను కూడా మనం ఇక్కడ వర్ణించుకోవాలి. మనకి గ్రీకు భాషలో ఏముందంటే డికయోసునే అంటే ఎ కండిషన్ విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన, పరిస్థితి, ఆ స్థితిని కోరుకోవడం అన్నమాట. ఇది మనసులోనే కాదు, ఆలోచనలోనే కాదు, ఆచరణలో కూడా. సపోజ్ నా ఫ్రెండ్ ఏదో నాకు ఎన్నిసార్లు చేసినా నాకు నెగిటివ్గానే ప్రవర్తిస్తున్నాడు, అన్యాయంగానే అతను నాతో మాట్లాడుతున్నాడు, నన్ను డీల్ చేస్తున్నాడు. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నాను అనుకోండి, అతను 100 సార్లు చేసినా నాకు అన్యాయం, నేను మాత్రం న్యాయంతో అతన్ని ఎదుర్కొంటాను. ఎందుకంటే చచ్చినా నేను అన్యాయం జోలికి వెళ్ళను. అది నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నానండి. ఎందుకంటే ఆ ఫ్రెండ్ని నేను ఎలాగ గెలవాలనే దానికంటే కూడా, అతని చేతిలో ఓడిపోతానేమో అన్న భయము, అభద్రతాభావం కంటే కూడా నీతిని జరిగించడమే నాకు ఇష్టం. అది నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నామంటే. అది ఎప్పుడు వస్తుందంటే ఒక క్రైస్తవుడికి సహజంగా రాదు. ఎవరైతే దేవునికి దగ్గరగా జరుగుతారో,
అప్పుడు వస్తుంది. మీకు మంచి ఉదాహరణ బైబిల్లో ఏంటంటే దావీదు. మీకు చూడండి, దావీదు పక్కన వాళ్ళు దొరికాడు సౌలు, ఇప్పుడు యేసయ్య అన్నారు. ఇదే టైం నీకు, ఇక మళ్ళీ ఇట్లాంటి ఛాన్స్ దొరకదు దావీదు నీకు. కమ్ ఆన్, యు థింక్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద వైజెస్ట్ థింగ్. పొలిటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్, పొలిటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ అకార్డింగ్ టు ద బైబిల్ థియలాజికల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దావీదు ఏం చేస్తాడు? అంత అన్యాయం చేసిన సౌలుని చేతికి దొరికినా కూడా న్యాయంగా ప్రవర్తిస్తాడు. అది నీతి కొరకు ఆకలి తప్పడండి. అందుకని దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రశ్నలోకి త్వరగా వెళ్ళిపోదాం, సమయం తక్కువగా ఉంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్న వచనాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుని కుమారులు అనగా ఎవరు? దేవుని కుమారుల గురించి మనకు చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది. ఇదేంటంటే ఆయన ఐడెంటిటీ. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేవుని కుమారులు అవుతారు అని అనలేదు, అనబడుదురు అన్నాడు ఆయన. తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులకు అధికారం అనుగ్రహించేశాడు. అది అయిపోయింది. అయితే ఈ దేవుని కుమారులు ఉన్నారు చూసారా, ఎవరైతే విశ్వాసం ఉంచి తమ పాపాలని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కొని యేసుక్రీస్తుని సురక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు, బయట వాళ్ళని దేవుని కుమారులను ఎవరు పిలుస్తారు, ఎప్పుడు పిలుస్తారు అంటే ఇది తార్కాణం. ఎవరైతే పీస్ లవర్స్ ఉంటారో, ఒక క్రైస్తవుడు దేవుని కుమారుడిని చెప్పుకుంటూ, మార్మన్స్ పొందానని చెప్పుకుంటూ తగవులకి కారణమైతే, లేకపోతే గొడవలకి కారణమైతే అతను దేవుని కుమారుడిగా గుర్తించబడడు. ఓకే. సో ది ఐడెంటిటీ, ద క్రిస్టియన్ ఐడెంటిటీ, సమాజంలో ఒక క్రిస్టియన్ ఐడెంటిటీకి ఇది ఒక చిహ్నం అని చెప్పొచ్చు మనం. అయితే దీన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేశారు. యాక్చువల్గా మనం మూల భాషలోకి వెళ్ళి చూస్తే పీస్ లవర్స్ అని ఉంది. ఎవరైతే పీస్ లవింగ్, ఒక గొడవ జరుగుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు సమాధాన పడడానికి ఇష్టపడతారు. ఓకే. ఆ తత్వం వాళ్ళలో ఉంటుందన్నమాట. పౌలు కూడా ఏమంటాడు, మీరు సాధ్యమైనంత వరకు సమాధానం కోసం చేయండి. పరిశుద్ధత విషయంలో ఆ మాట చెప్పలేదు, కానీ సమాధానం విషయంలో అది చెప్పాడు. ఎందుకంటే సమాధానం పడాలంటే ఇద్దరిలో ఉంటుంది. ఓకే, ఇద్దరిలో ఉంటుంది. పరిశుద్ధత విషయంలో అనుకోండి, నేను ఒక్కనే నిర్ణయం తీసుకోవచ్చు. సో సమాధానం పడడం చాలా కష్టమైన పని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 110% దే ట్రై ఫర్ పీస్. ఓకే. సో అప్పుడేమవుతుందంటే బయట వాళ్ళ ఐడెంటిటీ ఏమవుతుందంటే, ఎస్ హీఈస్ గాడ్స్ చైల్డ్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, హీఈస్ అ ఉమెన్ ఆఫ్ గాడ్, షీఈస్ అ ఉమెన్ ఆఫ్ గాడ్ అని ప్రజలు చెప్పుకోవడానికి వీలవుతుంది. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. So you are establishing a Christian identity and glorifying God by seeking peace. సమాధానమును వెదకి వెంటాడుడి అని. అవునండి, అది. ఓకే అండి. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటే ఏంటండి? దయచేసి వివరించండి. జనరల్గా అండి, అంటే ద సైక్ ఆఫ్ ఎ సొసైటీ, ఒక సొసైటీ ఎలా ఆలోచిస్తుంది, ఆల్రెడీ అవినీతిపరమైపోయిన సొసైటీలో ఒక నీతిపరుడు జీవిస్తున్నాడు అనుకోండి, సాధారణంగా రియాక్షన్ ఎలా ఉంటుంది, వీడేంటి మధ్యలో అన్నట్టు ఉంటుంది. ఓకే. నాతో కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్, నీతి కలిగిన క్రైస్తవ నాయకులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ నాతో షేర్ చేశారు వాళ్ళ యొక్క ప్రత్యక్షంగా కూడా వాళ్ళ జీవితాలను నేను చూశాను. వాళ్ళ ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నీతి కోసం నిలబడ్డారు, లంచాలు తీసుకోకుండా నిలబడ్డారు. అలా నిలబడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన పక్కన ఆఫీసరు, ఆయన కొలీగ్స్, ఆయన పైన ఇమీడియట్ బాస్, ఆ టాప్ బాస్, కింద వాళ్ళు అందరు కమిషన్స్ తీసుకుంటారు, ఈయన తీసుకోడు. ఓకే. అప్పుడు వాళ్ళకి సహజమైన ఫీలింగ్ ఏంటో తెలుసా అండి, కాన్షియన్స్ పుచ్చుకుంటుంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఒక్కడే తీసుకోవట్లేదండి లంచం, చుట్టుపక్కల వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు. లంచం తీసుకునే వాడికి ఎలా ఉంటుందంటే, వీడిని కూడా మనలో కలిపేసుకుంటే పోతుంది, ఎక్కడ పడతాం ఈ బాధ అని. అతను కనపడ్డప్పుడల్లా ఇతనికి పీకుతుంటుంది లోపల. దానివల్ల ఏమవుతుందంటే ఒక రియాక్షన్ ఏంటంటే హింసిస్తారు మనల్ని. బైబిల్లో సజ్జన ద్వేషులు అనే మాట ఉంది. అవునండి. మనం సజ్జనులుగా జీవించినప్పుడు దేవుడి కోసం సహజంగా ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే లోక మర్యాదను మనం అనుసరించకుండా దానికి ఎదురీదినప్పుడు డెఫినెట్గా మనకి ఎదుర్కోలు వస్తుంది. ఓకే. అప్పుడు హింస తప్పదు. హింస అనేది ఎలా ఉంటుందంటే, అది శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా కూడా ఉండొచ్చు. ఓకే. అందుకని కొంతమంది క్రైస్తవులు ఈ నీతిలో పోరాడి కొన్నిసార్లు చివరిలో చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే ఒంటరి పోరాటం కదా, ఒంటరి పోరాటం. కానీ వీళ్ళకి అర్థం కానిటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రిస్టియన్ ఈజ్ ద కాన్షియన్స్ ఆఫ్ ద సొసైటీ అంటాడు. ఒక క్రైస్తవుడు నీతిగా నిలబడినప్పుడు సమాజంలో ఆటోమేటిక్గా అవతల వాడి చచ్చిన మనసాక్షి కూడా లేచి నుంచి ఉంటుంది. ఓకే. ప్రాణం పోసుకుంటుంది, వాడిని గుచ్చినట్టు అవుతుంది.
డిఎల్ మూడీ ఏమంటాడంటే లైట్ హౌసెస్ డూ నాట్ బ్లో హార్న్స్, దే జస్ట్ షైన్ అంటాడు. ఓకే ఓకే. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే అది జరుగుతుందో ఒక లైట్గా నేను అక్కడ నిలబడతాను, చీకట్లో ఉన్న విషయాలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే బయటకు వస్తే ప్రజలు కంపారిజన్ చేసుకుంటారు. అందుకని ఏం చేస్తాడంటే మంచివాడిని సమాజం నుంచి తీసేయడానికి, ఏరిపారేయడానికి దుర్జనుడు ప్రయత్నం చేస్తాడు. సో డెఫినెట్గా ఏమొస్తుందంటే హింస వస్తుంది. అది మానసిక హింస కావచ్చు, శారీరక హింస కావచ్చు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే మీరు ధన్యులు అంటాడు. ఎందుకంటేనండి ఇప్పుడు ఒక మాట నేను తప్పకుండా చెప్పాలి. ఎందుకు నీతిగా ఉంటున్నాను నేను? అసలు నా గొప్పతనం కోసం కాదు. ఒకవేళ నేను గొప్పవాడిని, అందరికంటే నేను భిన్నమైన వాడిని, నేను ఒక హీరోని అని చూపించుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను నీతిలో ఎక్కువ కాలం జీవించలేను. అందుకని పేతురు పత్రికలో ఏమని చెప్తారంటే పేతురు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సో ద కాజ్ ఫర్ మై రైచియస్నెస్ అండ్ హోలీనెస్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి దగ్గరికి నేను జరగనో, ఈ దేవుణ్ణి ప్రతిదినము చూడనో, ఆయన ముఖార విందాన్ని నేను తిలకించనో, నాకు ఇన్స్పిరేషన్ ఉండదు నీతిగా బ్రతకడానికి. ఈ లోకం వైపు నేను చూశాను అనుకోండి సార్, ఏమవుతుంది? నేను దిగిపోతాను. ఎందుకంటే నీతిగా బ్రతికాడు ఒక్కడు కూడా కనపడ్డు నాకు ఈ లోకంలో. ఎప్పుడైతే ప్రభువుని ప్రతిదినం నేను దర్శించుకుంటానో అప్పుడు అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అప్పుడు నేను నీతిగా నిలబడడానికి కారణం అవుతుంది. అప్పుడు దానివల్ల ఒక సేఫ్టీ ఉంటుంది. ఏంటంటే స్వనీతిలోకి నేను దిగజారిపోను. చాలామంది క్రైస్తవేతరులైన నీతిమంతులను కూడా నేను చూశాను, చాలా నిష్ఠగా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే నేను 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 అంటారు. కానీ క్రైస్తవ నీతిమంతుడి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఈ నీతి నాది కాదని అతనికి తెలుసు, ఈ నీతి అక్కడి నుంచి వచ్చిందని తెలుసు. కాబట్టి ఒక పక్కన అతడు పరిశుద్ధుడిగానే ఉంటూనే ఇంకో పక్కన దీనుడిగా ఉంటాడు. అందుకనే నిజమైన నీతిమంతుడి కంటే తాను నీతిమంతుడని తెలియదట. యేసుప్రభు దగ్గర 2 బ్యాచ్లు నిలబడ్డాయి ఫైనల్ డేలో. ఒక బ్యాచ్ నేను అది చేశాను, నీ నామంలో నేను ఇది చేశాను అని పెద్ద ఏకరువు పెడతారు వాళ్ళు. దయ్యాలు వెళ్ళగొట్టినట్టు, అద్భుతాలు చేసినట్టు, స్వస్థతలు చేసినట్టు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎరుగను, తొలగిపోండి, అక్రమం చేయవాళ్ళ నా ఇద్దరి నుంచి తొలగిపోండి అంటాడు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడరు. యేసుప్రభు వారు వారిని చూసి అంటాడు, నేను దిగంబరుగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, నాకు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చారు, నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు, ఇలా చెప్తా ఉంటాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు ప్రభువా అంటారు. అంటే వాళ్ళకి తెలియదు. నిజమైన క్రైస్తవ నీతిమంతుడికి తన నీతి గురించిన గర్వం ఉండదు, తన నీతి గురించిన ఎరుక ఉండదు. యేసుక్రీస్తు గురించిన నీతి గురించిన ఎరుకే తప్ప తన నీతి గురించిన ఎరుక ఉండదు. ఆ ఎరుకలో తాను నీతిమంతుడిగా జీవిస్తాడు. అప్పుడు ప్రపంచం అతన్ని గుర్తిస్తుంది. సో ఎప్పుడైతే ఈ రకమైన నీతిని మనం పుణికిపుచ్చుకుంటామో, ఇటువంటి పరిశుద్ధతలో మనం ఎదుగుతామో, మనం ఆధ్యాత్మిక గర్వం నుంచి విడిపించబడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరిగా ఆయనను బట్టి ప్రజలు మనల్ని నిందించి, హింసించి, అబద్ధము లేకపోతే చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మీరు ధన్యులు అని అనడంలోని భావం ఏంటి తెలియచేయండి మీరు. అంటే అదే ఇందాక నేను చెప్తున్నా, నీతి అంతా కూడా ప్రభువుని బట్టే. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు అని అన్నప్పుడు నేను రాజీ పడాలంటే నా ముందు 2 ఉంటాయి. ఒకటి పక్కన ప్రభు ఎదురుగా కనపడుతూ ఉంటాడు, ఇంకో పక్కన లోకం కనపడుతూ ఉంటుంది. నేను ప్రభు కోసం లోకంతో రాజీ పడలేను కొన్నిసార్లు. అప్పుడు హింస ప్రభువుని బట్టే వస్తుంది. ఎందుకంటే ఈ మాట మనం నొక్కి చెప్పాలి. చాలాసార్లు నన్ను బట్టి కూడా హింస వస్తుంది. ఆ హింస గురించి ఇక్కడ మాట్లాడలేదు, నా తెలివి తక్కువతనం వల్ల హింస వస్తుంది. ఉదాహరణకి కొన్నిసార్లు మన క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు పూజ చేసుకునే స్థలంలోకి వెళ్ళి కరపత్రికలు పంచుతారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే విధంగా మనం చేయకూడదు, మన తెలివి తక్కువతనం వల్ల కలిగేటువంటిది. లేదా నేనేదో దుర్భాషలు ఆడాను అనుకోండి, దానివల్ల రోడ్డు మీద ఎవడైనా నన్ను కొట్టచ్చు, ఏంట్రా అలా తిడుతున్నామని. ఆ హింస గురించి మాట్లాడలేదు యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తుని వెంబడించడం వల్ల, రాజీ పడని క్రైస్తవ జీవనశైలిని అలవర్చుకోవడం వల్ల, ఆయనను బట్టి నేను లోకానికి ఎదురీదినప్పుడు నాకు హింస ఎదురవుతుంది. ఆయనను బట్టి వచ్చే ఆ హింస వచ్చినప్పుడు నా దగ్గరికి, దాని గుండా నేను వెళ్ళినప్పుడు, ఆ కొలిమి గుండా నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఓకే, హింసలో కూడా నేను ఆనందాన్ని లోపల అనుభవించగలుగుతాను. మీకు స్టెఫన్ గుర్తు, స్టెఫన్ని కొడుతున్నారు రాళ్ళేసి. కానీ స్టెఫన్ యొక్క ముఖం ఎలా ఉందండి? తేజస్సుతో ఉంది. ఒక మనిషిని రాళ్ళేసి కొట్టి చంపుతున్నప్పుడు తేజస్గా ఎలా ఉంటుందండి? అసలు ఈ ప్రోగ్రామ్కి రావడానికి మనం మేకప్ వేసుకొని వచ్చాము ఇక్కడికి. కానీ ఆయన ఏం మేకప్ లేకుండా హింసలో, శ్రమలో అంత తేజస్సు కలిగిన ముఖం కలిగి ఉండడం అంటే ఏంటంటే
ఇదే. ఎస్, నీతి కొరకు యేసుక్రీస్తును బట్టి మనం హింస పొందినప్పుడు వీ కెన్ ఈవెన్ survive the suffering, and not only survive the suffering, we can enjoy through the suffering. We cannot enjoy by the suffering, but we can enjoy through the suffering. అందుకని పౌలు ఏమంటాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించమంటాడు. హౌ కెన్ ఐ థ్యాంక్ ద లార్డ్ ఇన్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్? నాకు హింస కలుగుతున్నప్పుడు, నాకు శ్రమ కలుగుతున్నప్పుడు నేను దేవుని ఎలాగ నేను స్తుతించగలుగుతానండి? ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్, బియాటిట్యూడ్, బీ హ్యాపీ యాటిట్యూడ్. హబకుక్ కూడా అదే అంటాడు, నా జీవితంలో ఇది జరగకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా జీవితంలో అది జరగకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఈరోజు క్రైస్తవులు చెప్పగలరా, నేను ఇల్లు కట్టుకోకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, మా అమ్మాయికి అమెరికా సంబంధం రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నేను ఎంసెట్లో ఫెయిల్ అయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నాకు మంచి ఉద్యోగాలు రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నాకు పూట గడవడం కష్టమైనా నేను యెహోవా యందు ఆనందిస్తాను. హబకుక్ లాగా ప్రార్థన చేయగలరా? థ్యాంక్ యూ అండి. ఆఖరిగా మీరు రక్షణ టీవీ వీక్షకులకు మీరిచ్చే మెసేజ్ ఏంటండి? రైట్, నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇవి నాకు కూడా వర్తిస్తాయి. సోదరి మనులారా, అందరూ కూడా నేను ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ లోకానికి, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ క్రైస్తవ లోకానికి, అంతేకాకుండా ఆంధ్రదేశం బయట ఉన్నటువంటి అశేష క్రైస్తవాంధ్రులకు, తెలుగు క్రైస్తవులకు నా మనవి ఏంటంటే, వీ షుడ్ కమ్ బ్యాక్ టు ద కింగ్డమ్ వాల్యూస్ రిటన్ ఇన్ Matthew chapter 5. We should come back to the Christian virtues spelled out by Jesus Christ on the Mount, Sermon on the Mount. అలా మనం చెయ్యకపోతే ఈ లోకంలో మనము మొదట నేను చెప్పినట్టుగా ఉప్పుగాను వెలుగుగాను మనం ఉండలేము. ఉప్పు అది బయట ఉంటే అది ఒక పచ్చడి పాడవకుండా కాపాడలేదు, ఒక కూర లేకపోతే ఒక ఆర్గానిక్ మ్యాటర్ని పాడవకుండా కాపాడలేదు. ఉప్పు అందులో కలిసిపోవాలి, మమేకమైపోవాలి. మనం కూడా సొసైటీలో కలిసిపోవాలి. ఎలా కలిసిపోవాలంటే మన క్రైస్తవ ఐడెంటిటీని కోల్పోకుండా కలిసిపోవాలి. ఓకే, సొసైటీలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయ్యి ఉప్పు చేసే పని ఏంటి? పాడు కాకుండా ఆపుతుంది, అది డికేని ఆపుతుంది, కుళ్ళిపోకుండా ఆపుతుంది. మనం కూడా ఈ సమాజంలో అవినీతి పెట్టరేగకుండా, పాడవకుండా, ఈ సమాజం ఇంకా దిగజారిపోకుండా, నైతిక విలువల్లో ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా కాపాడే బాధ్యత క్రైస్తవుడిది. అది ఎప్పుడు జరుగుతుందంటే, క్రైస్తవుడు ఈ విలువల్లోకి రావాలి, ఈ ధన్యతల్ని పాటించాలి, ఈ దేవుని రాజ్య విలువల్ని పాటించి ఈ నీతిని అలవర్చుకొని సమాజంలో ఇన్వాల్వ్ అవ్వాలి, భాగస్వామి కావాలి. నెంబర్ 2, అప్పుడే మనము యేసుక్రీస్తు మహిమను ప్రకాశింపజేయగలుగుతాం. మన సత్క్రియల ద్వారా మనము పరలోకమందున్న తండ్రిని మహింపరుస్తామని యేసుక్రీస్తు మత్తయి సువార్తలోనే చెప్పడం మనం చూస్తాం. సో కాబట్టి క్రైస్తవుల పాత్ర ఏంటంటే, ఉప్పుగా ఉండడం సమాజంలో, సమాజానికి వెలుగుగా ఉండడం. ఏది తప్పో ఏది రైటో చూపించి దిశానిర్దేశం చేసేది లైట్ హౌస్, దీపస్తంభం, వెలుగు. ఆ వెలుగు క్రైస్తవుడు. ఇలా ఉండాలి అంటే ఈ 2 పాత్రలు క్రైస్తవుడు భారత సమాజంలో పోషించాలి అంటే, లేకపోతే మీరున్నటువంటి సమాజంలో పోషించాలి అంటే, మీరు మళ్ళీ ఆ ధన్యతల్ని పాటించాలి. అప్పుడే మనము యేసుక్రీస్తు యొక్క నామాన్ని హెచ్చింపగలుగుతాం, అనేకుల్ని ఆయన రాజ్యం దగ్గరికి ఆకర్షితులుగా చేయగలుగుతాం. ఇంతకు మించిన గాస్పల్ మినిస్ట్రీ లేదు. విన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మమ్మల్ని మేల్కొల్పే జవాబులు ఇచ్చి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మీకు వందనాలు. ప్రత్యేకంగా వీక్షకుల తరఫున, మా రక్షణ టీవీ యాజమాన్యం తరఫున మరొక మారు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. తిరిగి వచ్చే వారం అసలైన ప్రశ్న సిసలైన జవాబులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈ 66 పుస్తకాలు ఈరోజు మా కళ్ళ ముందు మా మాతృభాషలో లేకపోతే మేము ఎంతగా తప్పుదోవ పట్టేవాళ్ళమో మాకే తెలియదు.
నాయన మాకున్నటువంటి అనేకమైన సందేహాలని నివృత్తి చేయడమే కాకుండా మాలో ఉన్నటువంటి అనేకమైన ఆందోళనల్ని, మాలో ఉన్నటువంటి అనుమానాలని నాయన మీరు పటాపంచలు చేశారు. నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీనులమైనటువంటి మరి దౌర్భాగ్యమైనటువంటి నన్ను కూడా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన వీక్షించిన ప్రతి ప్రేక్షకుడిని, ప్రేక్షకురాల్ని నీ పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నాయన నీ సత్యాన్ని గ్రహించడానికి, స్వతంత్రులు కావడానికి నాయన కృప చూపించమని, ఆ సత్యము వాక్యమేనని, వాక్యమనే సత్యంతో వారిని మరి ప్రతిష్ఠించమని నాయన మీ పాద సన్నిధిలో రక్షణ టీవీ అశేష ప్రేక్షక వాహినిని అర్పించుకుంటూ భారతదేశంలో ఉన్నవారిని, మరి బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ని కూడా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట మరి నిన్నే స్తుతించి, నిన్నే మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మా మనవులను అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.